కరెక్ట్. నెక్స్ట్ చాప్టర్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. రైళ్ల మీద సమస్యలు. రైట్. సో టైము డిస్టెన్స్ ఎట్లయితే చేసినామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చూస్తాం. టైము డిస్టెన్స్లో ఎక్కువ కన్వర్షన్స్ మీన్ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్ టు కేఎంపిహెచ్ లేకి ఎక్కువ కన్వర్షన్స్ రెగ్యులర్గా యూజ్ చేయం. కానీ ఇక్కడ ప్రతి ప్రాబ్లంలో కూడా మనకు కన్వర్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఇక్కడ ఫస్ట్ చిన్న కాన్సెప్ట్ చూద్దాం. సో ఒక రైలు రైట్ ఒక పోల్ను దాటాలంటే ఎంత దూరం ట్రావెల్ చేయాలి? ఒక కర్ర రైట్ లేదా ఒక స్తంభం రైట్, ఒక స్తంభాన్ని దాటాలంటే రైలు ఎంత దూరం ట్రావెల్ చేయాలి? సో పోలు ఇక్కడ పోల్ అనేది ఉంటే ఈ రైలు రైట్ ఈ స్తంభాన్ని దాటాలంటే ట్రైన్ ఎంటర్ అవ్వాలి, యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిట్ అవ్వాలి. ట్రైన్ ఎగ్జిట్ అవ్వాలి, ఎంటర్ అవ్వాలి. సో ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యేసరికి ఎంత ట్రావెల్ చేస్తుంది? లెంత్ ఆఫ్ ట్రైన్. అది ఏదైనా కావచ్చు, పోలా ఇంకోటే. మనం తీసుకునే ఆబ్జెక్ట్కు స్పెసిఫిక్ లెంత్ లేకపోతే రైలు ఎంత దూరం ట్రావెల్ చేయాలి దాన్ని క్రాస్ చేయడానికి అంటే లెంత్ ఆఫ్ ట్రైన్. ఆ రైలు పొడవు ఎంత ఉంటే అంత. ఇక్కడ ఈ టైప్లో క్వశ్చన్స్ ఏముంటాయి? పోల్ రైట్ స్తంభాన్ని దాటుటకు, సిగ్నల్ ఏదైనా సిగ్నల్ ఉంది రైట్, రైల్వే సిగ్నల్ ఇచ్చింటాడు సిగ్నల్ పోస్ట్ అని. సో ఆ రైల్వే సిగ్నల్ దాటడానికి, ట్రీ చెట్టును దాటడానికి, మ్యాన్ మనిషిని దాటడానికి రైట్. సో ఈ టైంలో కిలోమీటర్ స్టోన్ రైట్, దానికి కూడా ఏమీ లెంత్ ఉండదు, అది కూడా స్పెసిఫిక్ పాయింట్ మాత్రమే రైట్. సో ఈ టైప్లలో మీన్స్ లెంత్ లేకోకుండా ఉండే ఈ అన్ని కేసెస్లలో ట్రైన్ క్రాస్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత అంటే లెంత్ ఆఫ్ ట్రైన్. ఓకేనా? ఇంకా రాస్తున్నా. మ్యాన్ స్టాండింగ్ అట్ ప్లాట్ఫామ్ అంటే లెంత్ ఆఫ్ ట్రైనా కాదా? ప్లాట్ఫామ్ వద్ద నిలబడ్డ మనిషిని ప్లాట్ఫామ్ కాదు ఇక్కడ, మనిషిని దాటడానికి రైట్. క్లియరా? సో మ్యాన్ స్టాండింగ్ అట్ ప్లాట్ఫామ్ రైట్, ప్లాట్ఫామ్ వద్ద నిలబడ్డ మనిషిని దాటడానికి. నెక్స్ట్ మ్యాన్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్. ఇప్పుడు మరొక రైలులో కూర్చున్న మనిషిని ఇది క్రాస్ అయ్యేది మ్యాన్ మాత్రమే రైట్. 2 ట్రైన్లు ఉన్నాయి, దీంట్లో మనిషి కూర్చో ఉన్నాడు. ఆ మనిషిని దాటడానికి ఆ మనిషిని ఈ ట్రైన్ దాటుతుంది చెప్పండి. కంపల్సరీ ఈ ట్రైనే క్రాస్ అవుతుంది. ఈ ట్రైన్ క్రాస్ కాదు, ట్రైన్ లోపలే ఉన్నాడు కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సిన లెంత్ ఆఫ్ డిస్టెన్స్ ఏది? ఈ ట్రైన్ది కాదు, ఈ ట్రైన్ క్రాస్ అవుతుంది. అర్థమైందా? సో ఏదైతే మ్యాన్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్ ఉంటే ఆ అనదర్ ట్రైన్ యొక్క లెంత్ని మనం డిస్టెన్స్గా తీసుకొని చేస్తాం రైట్, డిస్టెన్స్గా తీసుకొని చేస్తాం. క్వశ్చన్ ఫ్రేమింగ్. డ్రైవర్ ఇంజన్లో ఉన్నటువంటి డ్రైవర్ను దాటాలి. డ్రైవర్ను కూడా ఏం చేస్తాం? ఒక సింగిల్ పాయింట్ రైట్. ఒక రైలు డ్రైవర్ ఉన్నాడు, మరొక రైలు వచ్చి రైలు డ్రైవర్ను దాటిపోయింది రైట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో వీటిల్లో ఏ కేసు వచ్చినా సరే మనం ఏం చేస్తాం? డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ట్రైన్ రైట్. ఇదే అని కాదు, క్వశ్చన్ చదివేటప్పుడు మనకు ఒక పాయింట్ రైట్ వితౌట్ స్పెసిఫిక్ లెంత్ లేనటువంటి ఏ పాయింట్ అయినా సరే మనం ఏం తీసుకుంటాము? డిస్టెన్స్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ట్రైన్. ఎస్, ఈ కేసెస్ అన్ని క్లియరా రైట్? ఓకే. నెక్స్ట్ రైట్, ట్రైన్ క్రాసెస్ ప్లాట్ఫామ్ అయినప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? రైట్, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ప్లస్. సో ఒక ప్లాట్ఫామ్ ఉంది, ట్రైన్ ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ కావాలి. ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ కావాలంటే ఇక్కడ నుండి ఈ మొత్తం ట్రావెల్ చేయాలి ట్రైన్. ఇక్కడేమో లెంత్ ఆఫ్ ట్రైన్, ఇక్కడేమో లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ రైట్. ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ కావాలి, ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయ్యేది కరెక్టే, కానీ ఇక్కడ ఎంటర్ కావాలంటే ఇక్కడ నుండి ట్రావెల్ అవుతుంది ట్రైన్. సో ఇక్కడ నుండి ట్రావెల్ అయ్యి ఇక్కడ బయట ఎగ్జిట్ అవుతుంది. సో రైట్, ప్లాట్ఫామ్ను క్రాస్ చేయాలంటే అది ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్
ప్లాట్ఫామ్. రైట్, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ని దాటాలంటే, వంతెనను దాటాలంటే ట్రావెల్ చేయాల్సింది లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ హ్యావింగ్ సర్టెన్ స్పెసిఫిక్ లెంత్. రైట్, నెక్స్ట్ టనల్, సొరంగం. ఆ సొరంగాన్ని దాటాలంటే రైలు క్రాస్ చేయాల్సింది లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ టనల్. రైట్, రైల్వే ఇంజిన్ ఆల్సో హ్యావింగ్ సమ్ స్పెసిఫిక్ లెంత్. అర్థమైందా? ఎంతో కొంత నిర్దిష్ట పొడవు ఉంటుంది. కాబట్టి ఒక ఇంజిన్ను దాటాలి అంటే రైలు క్రాస్ చేయాల్సింది లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ఇంజిన్. సో ఎనీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ స్పెసిఫిక్ లెంత్, క్వశ్చన్ ఎట్లయినా ఫ్రేమ్ చేస్తాడు. ఎనీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ స్పెసిఫిక్ లెంత్ ఉంటే, అంటే ఇటువంటి కేసెస్ ఏ వచ్చినా సరే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ఏది అంటే మేజర్ ప్లాట్ఫామ్ కావచ్చు, టనల్ కావచ్చు, బ్రిడ్జ్ కావచ్చు, రైట్, రైల్వే బోగి, ఇంజిన్, వాడు ఎట్లయినా ఇచ్చిండొచ్చు. సో ఇవి మనం కన్సిడర్ చేసుకునేటివి బేసిక్స్. ఎస్, ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? రైట్, వెరీ బేసిక్స్లో రైలు రైట్ ఒకదాన్ని ఒకటి దాటాలంటే రైట్ ఏ విధంగా తీసుకుంటాం, డిస్టెన్స్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. డిస్టెన్స్ ఫస్ట్ క్లాస్లో లెంత్ ఆఫ్ ట్రైన్ మాత్రమే తీసుకుంటాం, ఇక్కడ లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ ఆబ్జెక్ట్ లెంత్ను కంబైన్డ్గా డిస్టెన్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ రైట్, 2 trains ఆర్ రన్నింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఒక రైలు యొక్క పొడవు L1, మరొక రైలు యొక్క పొడవు L2. దీని యొక్క స్పీడ్ S1, దీని యొక్క స్పీడ్ S2. అయితే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సాపేక్ష వేగం అంటాం. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సో సేమ్ డైరెక్షన్లో సింపుల్, ఒక దొంగ ఉన్నాడు, రైట్, పోలీసు ఏం చేస్తాడంటే దొంగను పట్టుకోవడానికి పరిగెత్తాను. వాడు ముందర పడితే నేను వెనకాల పరిగెడతాను. పోలీసు దొంగను పట్టుకునే సర్టెన్ టైం పడుతుంది. కానీ దొంగ ఎదురుగా వస్తాడని తెలిసి నేను ఆపోజిట్లో పోయి పట్టుకుంటే ఏమవుతుంది? టైం తక్కువ పడుతుంది. టైం తక్కువ ఉందంటే స్పీడ్ ఎక్కువ, టైం ఎక్కువైందంటే స్పీడ్ తక్కువ. సో ఇక్కడ టైం ఇంక్రీజ్ అయ్యే కేసు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది అంటే S1 మైనస్ S2 మాడ్యులస్ ఏది పెద్దది అవుతుంది, రైట్, ఏది పెద్దది అవుతుంది S1 మైనస్ S2. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు, రైట్, ఇక్కడ క్వశ్చన్, రైట్, ఒకదాన్ని మరొకటి క్రాస్ చేయాలి అంటే ఆల్వేస్ ఫాస్టెస్ట్ ట్రైన్ క్రాసెస్ స్లోయెస్ట్ ట్రైన్. అంతేనా? స్పీడ్గా వెళ్ళే రైలు చిన్నదాన్ని క్రాస్ అవుతుంది, రైట్, చిన్నగా వెళ్ళే రైలును క్రాస్ అవుతుంది. ఒక రైలు మరొక రైలును క్రాస్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అనే నా క్వశ్చన్. ఈ కేసులో టైం నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్ ఎంతో నాకు తెలుసు. ఇక్కడ ఎంత? S1 మైనస్ S2. స్పీడ్ ఎంత అంటే S1 మైనస్ S2. డిస్టెన్స్ ఎంత? ఒక రైలు మరొక రైలును క్రాస్ చేయాలి, మరొక రైలుకు సర్టెన్ స్పెసిఫిక్ లెంత్ ఉందా లేదా? సర్టెన్ స్పెసిఫిక్ లెంత్ ఉంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ అదర్ ఆబ్జెక్ట్ L1 ప్లస్ L2. క్లియరా? డౌట్ ఏమైనా? ఓకే, నెక్స్ట్ కేసు. 2 రైళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. L1 L2 లెంత్తో, S1 S2 స్పీడ్స్తో ఒకదాన్ని మరొకటి క్రాస్ కావాలి అంటే రైట్ ఎంత టైం పడుతుంది? ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఎంత? ఆపోజిట్ డైరెక్షన్ ఎదురెదురుగా వచ్చినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తే సమ్ S1 ప్లస్ S2. టైం ఎంత అంటే L1 ప్లస్ L2 బై S1 ప్లస్ S2. ఎస్, క్లియర్? సో సేమ్ టైమ్ అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అది తెలుసు కదా. స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎప్పుడంటే థర్డ్ పారామీటర్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. థర్డ్ పారామీటర్ కాన్స్టెంట్ అయినప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎస్ సార్. సో ఇది మనకు రైట్ జనరల్గా ఓకేనా లెంత్ ఆఫ్ ట్రైన్స్కి కావాల్సిన మనకు కాన్సెప్ట్. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని స్పీడ్ డిస్టెన్స్లో ఎట్లయితే చేస్తామో టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో అదే టైప్ చేస్తాం. ఇక్కడ మాత్రం స్పెసిఫిక్గా ఈ కేసెస్ని యూజ్ చేసుకుంటాం. రైట్, ఎనీ డౌట్? ఒక చిన్న క్వశ్చన్, నేను ఇప్పుడు సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అని వచ్చింది కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ చూసి ఎంటర్ అయిపోదాం. ఆల్రెడీ టైమ్ డిస్టెన్స్లో బేస్ చేస్తాం. రైట్, ఒక పోలీసు రైట్ అతనికి 100 మీటర్ల దూరంలో ఉన్న దొంగను చూశాడు.
పోలీసు 100 మీటర్ల దూరంలో ఉన్న దొంగను చూశాడు. దొంగ కూడా అదే టైంలో పోలీసును చూసినాడు. రైట్. సో చూసిన వెంటనే పోలీసును చూసి దొంగ పారిపోవడానికి పరిగెడతాడు. దొంగ స్పీడ్ ఎంత అంటే 8 kmph. రైట్. దొంగ పరిగెడతాడని చూసిన వెంటనే పోలీసు పరుగు అందుకున్నాడు. ఎంత స్పీడ్ అంటే 10 kmph. రైట్. అయితే పోలీసు దొంగను పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది నా ఫస్ట్ క్వశ్చన్. రైట్. పోలీసు దొంగను పట్టుకోవడానికి ఎంత దూరం పరిగెత్తాలి అనేది నా రెండో క్వశ్చన్. చూద్దాం. రైట్. సో ఓకేనా, సేమ్ డైరెక్షన్లో పోతున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ఎస్ మైనస్ S1 మైనస్ S2. 10 మైనస్ 8 ఎంత? 2 kmph. మీటర్ పర్ సెకండ్ లేక మారుస్తే 2 ఇంటూ 5/18, 2 1s 2 9s 5/9 మీటర్ పర్ సెకండ్. 5/9 స్పీడ్ ఉంది. డిస్టెన్స్ వాళ్ళిద్దరి మధ్య దూరము ఉంది. ఎంత టైంలో క్యాచ్ చేస్తాడంటే 100/5/9. 5 1s 5 20s 20 into 9 180 seconds. నెక్స్ట్ క్లియర్. 180 సెకండ్స్. ఇలా 180 సెకండ్స్. ఓకే, నాకు కావాల్సింది పోలీస్ ఎంత దూరం పరిగెడతను అట్నా. పోలీస్ డిస్టెన్స్, పోలీస్ ఎంత దూరం పరిగెడతాలి అంటే పోలీస్ యొక్క స్పీడ్ ఎంత? 10 kmph మీటర్ పర్ సెకండ్ లేక మారిస్తే /18 ఇంటూ 5/18 ఇంటూ 180. 18 1s 18 10s. సో 10 into 10 100 into 5 500 meters. పోలీస్ పరిగెత్తాల్సింది ఎంత? 100. దొంగ ఎంత దూరం పరిగెత్తింటాడు పోలీస్కు చిక్కేసరికి? 600 400? ఈయనకంటే 100 దూరంలో ఎక్కువ ఉన్నాడు, అంటే తక్కువ పరిగెత్తింటాడు. దొంగ తక్కువ పరిగెడితేనే పోలీస్ ఎక్కువ పరిగెత్తి పట్టుకుంటాడు. ఎస్ కరెక్టే కదా. పోలీస్ ఇక్కడ నుండి 500, దొంగ ఇక్కడ నుండి 400 meters మాత్రమే పరిగెత్తింటాడు. సో లేదా 8 into 5/8 into 180 ఇద్దరు సేమ్ టైమే పరిగెడుతుంది. ఎస్ క్లియరా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేయొచ్చు. కూడా ఫ్రేమ్ చేయొచ్చు. రైట్. ఓకేనా? డౌట్ ఏమన్నా? ఇంకా క్వశ్చన్స్ ఫ్రేమింగ్. ఒక సర్కిల్లో రైట్ ఇద్దరు ఫ్రెండ్స్ లేదా రైట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే పాయింట్ నుండి స్టార్ట్ అవుతారు ఆపోజిట్ డైరెక్షన్స్లో. రైట్. సో వాళ్ళిద్దరూ మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్ అనుకుంటే సర్కిల్ డిస్టెన్స్ D బై సర్కిల్ అన్నప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? సర్కంఫరెన్స్ వాడు ఇవ్వకపోతే 2πr. రైట్ తీసుకుంటాం. డిస్టెన్స్ D బై ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాడు. రిలేటివ్ స్పీడ్ ఎంత? S1 ప్లస్ S2. వీడి S1 వీడి S2 అయితే సో అది మనకు సర్కిల్ అయినా ఏదైనా కానీ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే మనం ఏం చేస్తాం? రిలేటివ్ స్పీడ్ యాడ్ చేస్తాం. సేమ్ డైరెక్షన్ అంటే మైనస్ చేస్తాం. రైట్. సో కాన్సెప్ట్ క్లియరా? ఎస్. ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎస్. సో ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఒక్కసారి. సో మనకు వచ్చేసరికి రైట్ ఒక పోల్ను కానీ రైట్ సిగ్నల్ పోస్ట్ను కానీ లేదంటే రైట్ ఏ మ్యాన్ స్టాండింగ్ అట్ ప్లాట్ఫారం ఆర్ మ్యాన్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్ రైట్ డ్రైవర్ ఆఫ్ ఆపోజిట్ ట్రైన్. ఈ కేసెస్ ఏ వచ్చినా డిస్టెన్స్ని కన్సిడర్ చేయాల్సింది లెంత్ ఆఫ్ ట్రైన్. రైలు పొడవునే దూరంగా చేసుకొని చేస్తాం. ఒకవేళ బ్రిడ్జ్, టనల్, ఇంజన్ రైట్ ప్లాట్ఫామ్ ఈ టైపు ఒక సర్టైన్ లెంత్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏ వచ్చినా సరే డిస్టెన్స్ని ఏం చేస్తాం మనం? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ తీసుకొని చేస్తాం. రైట్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తామని చూద్దాం. కన్వర్షన్స్ స్పీడ్గా ఉండాలి. రైట్. కొంచెం ఫాస్ట్గా చేద్దాం. రైట్. కాన్సెప్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ కొంచెం స్పీడ్గా చేద్దాం. రైట్. ఫస్ట్ క్వశ్చన్. రైట్ ఆన్సర్. ఇన్ వాట్ టైమ్ ఏ 300 meter లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ ట్రీ ఇఫ్ ఇట్స్ స్పీడ్ ఈజ్ 90 kmph? 300 మీటర్లు పొడవున్న రైలు 90 km/h వేగంతో వెళ్ళిన ఒక చెట్టును దాటడానికి పట్టే సమయం ఎంత? 300/25. సో 25 1s 25 12s 12 seconds. రైట్. 90 kmph నథింగ్ బట్ 5 5s 18 5s 5 5s మనకు ఆల్రెడీ తెలుసు క్యాలిక్యులేషన్. 12 seconds. నెక్స్ట్ క్వశ్చన్ దో.
In what time a 240 meters long train running with a speed of 81 kmph crosses a 360 meter long platform? 240 మీటర్లు పొడవున్న రైలు 81 కిలోమీటర్ పర్ వేగంతో 360 మీటర్ల ప్లాట్ఫారం దాటుటకు పట్టే కాలం. 360/5 మల్టిపుల్స్ 9 మల్టిపుల్ 9 9s. సో 5 9s 45/2. 45 1s 45 8s 8 2s 16 సెకండ్. మీటర్ పర్ సెకండ్లకి డైరెక్ట్ చేస్తున్నాం. లేదనుకుంటే ప్రతిసారి అవును ట్రైన్ లెంత్ 360 సారీ ఎస్ ఓకే సారీ ప్లాట్ఫామ్ను దాటడానికి రైట్ సారీ ప్లాట్ఫామ్ను దాటడానికి అండి. సో ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. సో టోటల్ ఎంత అంటే 300 500 600 మీటర్స్ రైట్ సారీ. టైం నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ ప్లాట్ఫామ్ దాటాలి అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ బై స్పీడ్ ఎంత అక్కడ 45/2 రైట్. 15 3s 15 40s 40 into 2 80/3 seconds, nothing but 26 2/3 seconds. 26 2/3 seconds right. Clear? So length of platform ఇచ్చినాడు, ట్రైన్ ఇచ్చిన ప్లాట్ఫామ్ ను దాటడానికి what time with the speed of will cross a 360 meter platform right. Next question. A 140 meter long train running with a speed of 60 kmph crosses a tunnel in 22 seconds. Find length of tunnel. 140 మీటర్లు పొడవున్న రైలు 60 km/h వేగంతో వెళ్ళిన ఒక సొరంగాన్ని 22 సెకండ్లలో దాటును. 60 అంటే 6 into 10 సో 5 into 10 50/3 మీటర్ పర్ సెకండ్. 3 సెకండ్లకు రైట్ ఎన్ని మీటర్లు క్రాస్ అవుతుంది? 50 మీటర్స్. అంతేనా అర్థము? 3 సెకండ్లకు 50 మీటర్స్ క్రాస్ అవుతుంది రైట్. 3 సెకండ్లకు 50 మీటర్స్ ట్రావెల్ అయితే రైట్. సొరంగాన్ని దాటడానికి ఎంత టైం పట్టింది అన్నాడు? 22 సెకండ్స్కు ఎంత? 22 సెకండ్స్కు ఎంత? 22 into 50 1100/3 మీటర్. ఇది 22 సెకండ్స్లో టనల్ క్రాస్ చేసిందంటే దీన్ని ఏమని చెప్పచ్చు? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ టనల్ కంబైన్డ్ లెంత్ రైట్. టనల్ పొడవు మరియు సొరంగం పొడవు కలిపి వాడి ఓన్లీ లెంత్ ఆఫ్ టనల్. సొరంగం పొడవు మాత్రమే ఎంత అంటే సబ్ట్రాక్ట్ చేయాల్సింది ఎంత? -140. సో లెంత్ ఆఫ్ టనల్ ఎంత అంటే 1100/3 - 140 రైట్. 420 నథింగ్ బట్ 680/3 మీటర్స్. 680/3 మీటర్స్ రైట్. క్లియర్? సో ఇక్కడ డైరెక్ట్గా టనల్ ఇంత టైంలో దాటుతుంది అయితే ఎంత రైట్. ఇది మనం రైట్ యూనిటరీ టైప్ చేస్తున్నాము. నార్మల్గా చేస్తే కూడా ఏమవుతుంది మీకు రైట్ 22 ఇంటూ ఇక్కడ 60 km/h మీటర్ పర్ సెకండ్ లేక మారుస్తే ఎంత వస్తుంది? 50/3 1100/3. స్పీడ్ ఇంటూ టైం నథింగ్ బట్ డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ టనల్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని చేయొచ్చు. ఎస్ ఎట్లా చేసినా నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. A 150 meter long train crosses a man in 8 seconds. Find the speed of train in kmph. 150 మీటర్లు పొడవున్న రైలు ఒక వ్యక్తిని 8 సెకండ్లలో దాటును అన్నాడు రైట్. స్పీడ్ ఏమవుతుంది ఇక్కడ మనకు? 150/8 మీటర్ పర్ సెకండ్. kmph లేక మార్చాలంటే ఏం చేస్తాం? మీటర్ పర్ సెకండ్. ఇది kmph లేక మార్చాలంటే 150/8 18/5 రాయొచ్చు, లేదా క్యాన్సిలేషన్ చేసి మన ఇష్టం ఎట్లా ఏం చేసుకోవచ్చు. సో రైట్ ఇక్కడ చూస్తే 2 4s రైట్, 2 9s 5 1s 5 30s 2 2s 2 15s రైట్. ఓకేనా? 15 into 9 135/2 kmph. 135/2 kmph. Yes, clear? Right, nothing but 67.5 kmph. Okay, next question. Right. A 150 meters long train crosses a pole in 6 seconds. In what time it will cross a 200 meters? Speed కనుక్కోవాల్సిందే ఇక్కడ చెప్పండి. 150 మీటర్లు పొడవున్న రైలు ఒక స్తంభాన్ని 6 సెకండ్లలో దాటిన 200 మీటర్లు
ప్లాట్ఫామ్ను దాటుటకు కాలం ఎంత? కొంచెం స్పీడ్. రైట్, ఫాస్ట్. 150 మీటర్లు పొడవున్న ఒక రైలు స్తంభాన్ని దాటెను అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? క్రాసెస్ ఏ పోల్ అంటే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది? లెంత్ ఆఫ్ ట్రైన్ మీన్ 150 మీటర్సే 6 సెకండ్స్ అయితే ఇట్ క్రాస్ 200 మీటర్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఇట్ క్రాస్ 200 మీటర్స్ ప్లాట్ఫామ్. 200 మీటర్లు ప్లాట్ఫామ్ దాటాలంటే ఎంత ట్రైన్ చేయాలి? 150 ప్లస్ 200 అంతేనా? లేదంటే ఓన్లీ 200 కైనా ఫైండ్ అవుట్ చేయండి, నో ప్రాబ్లం. 150/25 6, 200/25 8 సెకండ్స్. రెండు కలిపితే 14 సెకండ్స్. క్లియర్ కదా? రైలు స్తంభాన్ని దాటడానికి 6 సెకండ్స్, రైట్, ప్లాట్ఫామ్ దాటడానికి 8 సెకండ్స్. రెండు కలిపితేనే ప్లాట్ఫామ్ను క్రాస్ అవుతుంది. ఓన్లీ ప్లాట్ఫామ్ డిస్టెన్స్. లేదంటే ఈ టైప్ 150కి 6 అయితే మనం తీసుకోవాల్సినంతకు 200 ప్లస్ 150 350కి /25 చేస్తున్నాం 14. ఇక్కడ స్పీడ్ నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్, నార్మల్గా చేస్తాం. స్పీడ్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చేస్తే మనకు టైం వేస్ట్. ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఏ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 12 సెకండ్స్ ఇఫ్ ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ క్రాస్ ఏ టనల్ హూజ్ లెంత్ ఈజ్ డబల్ ది లెంత్ ఆఫ్ ట్రైన్. ఒక రైలు స్తంభాన్ని 12 సెకండ్లలో దాటును. అయితే ఆ రైలు 2 రెట్లు పొడవున్న, ఆ రైలు కంటే 2 రెట్లు పొడవున్న సొరంగాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత? లెంత్ ఆఫ్ ట్రైన్ 1 అనుకుందాం. లెంత్ ఆఫ్ టనల్ ఎంత? టనల్ హూజ్ లెంత్ ఇస్ డబల్ ది లెంత్ ఆఫ్ ట్రైన్. దీనికి డబల్ ఉంది అంటే 2 టైమ్స్ ఉంది. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఈ 1ను క్రాస్ చేయడానికి క్రాసెస్ ఏ పోల్ ఇన్ 12 సెకండ్స్ అన్నాడు. 1ను 12 అయితే టనల్ను దాటాలంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ టనల్ 3కి ఎంత? సో 36 సెకండ్స్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ అనలైజింగ్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ whose length is equal to train length in 16 seconds. In what time will it cross a bridge whose length is double of platform length? ఆన్సర్ చెప్పండి. ఒక రైలు ప్లాట్ఫామ్ను దాటడానికి 16 సెకండ్లు పట్టును. అయితే ఆ రైలు ప్లాట్ఫామ్ కంటే 2 రెట్లు ఉన్న వంతెనను దాటడానికి పట్టే సమయం ఎంత? రైట్, ఒక రైలు అంతే పొడవున్న ఒక రైలు దాని పొడవున్న ప్లాట్ఫామ్ను ఇక్కడ పల్లె రాసుకోండి. ఒక రైలు దాని పొడవున్న ప్లాట్ఫామ్ను దాటడానికి సేమ్ లెంత్ అని ఇచ్చాడు. హూజ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ అని. రైట్ ఆన్సర్ 20. ఎస్, డెఫినెట్లీ. చూద్దాం. ట్రైన్ ప్లాట్ఫామ్ను దాటింది అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఎన్ని సెకండ్స్ అన్నాడు? 16. సపరేట్ చేద్దాం. ఓన్లీ ట్రైన్ లెంత్ దాటాలంటే 8, ఓన్లీ ప్లాట్ఫామ్ లెంత్ దాటాలంటే 8, అంతే కదా? బోత్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి టైం కూడా ఏమవుతుంది? హాఫ్. నెక్స్ట్ కేసు ఏమన్నాడు? ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ క్రాస్ ఏ బ్రిడ్జ్ హూజ్ లెంత్ ఈజ్ డబల్ ఆఫ్ ప్లాట్ఫామ్. బ్రిడ్జ్ లెంత్ ఎంత? ఈ ప్లాట్ఫామ్ లెంత్ డబల్ అన్నాడు. బ్రిడ్జ్ను క్రాస్ చేయాలంటే టైం ఏం తీసుకుంటాం మనకు? రైట్, డిస్టెన్స్ ఏం తీసుకుంటాం? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్. ఓన్లీ లెంత్ ఆఫ్ ట్రైన్ దాటడానికి ఎంత టైం పడుతుంది? 8 సెకండ్ ప్లస్ బ్రిడ్జ్ను ఏముంది? ప్లాట్ఫామ్కు 2 టైమ్స్. ప్లాట్ఫామ్ను 8 సెకండ్స్ అంటే బ్రిడ్జ్ను దాటడానికి డబల్ అన్నాడు కాబట్టి 2 × 8 16. టోటల్ 24 సెకండ్. రైట్, క్లియర్? 24 సెకండ్. డౌట్ ఏమైనా? సో ఇక్కడ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ కంటే డబల్ ఉంది. నువ్వు ఇట్లా ఏం తీసుకోవచ్చు? రైట్, 1 1 ఇది 2 అని తీసుకోవచ్చు. ఈ 2 పార్ట్స్కి కలిపి ఎంత అన్నాడు? 16 సెకండ్స్. అయితే ఇక్కడ ఏమవుతుంది? 1 + 2 బ్రిడ్జ్ని దాటాలంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు రైట్ డైరెక్ట్గా అనలైజ్ చేసి చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 70 km/h crosses a post in 10 seconds and a platform in 18 seconds. In what time will it cross a tunnel of length 3 times more than that of platform? ఆన్సర్ చెప్పండి ఫాస్ట్. ఒక రైలు 70 km/h వేగంతో వెళ్ళిన సిగ్నల్ను 10 సెకండ్లలో, ప్లాట్ఫామ్ను 18 సెకండ్లలో దాటును. అయితే ప్లాట్ఫారంకు
3 రెట్లు ఎక్కువ ఉన్న సొరంగాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత? ఆన్సర్ రైట్ చూద్దాం. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ స్పీడ్ ఆఫ్ 70 km క్రాసెస్ ఏ పోస్ట్. ఒక పోస్ట్ను దాటాలంటే ఎంత దూరం ప్రయాణించాలి? అది ఓన్లీ లెంత్ ఆఫ్ ట్రైన్. ఎనఫా? లెంత్ ఆఫ్ ట్రైన్ దాటడానికి ఎంత అన్నాడు? 10 సెకండ్. ప్లాట్ఫామ్ను దాటడానికి 18. ప్లాట్ఫామ్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. రైట్, టోటల్ 18 సెకండ్స్ అన్నాడు. ఆల్రెడీ లెంత్ ఆఫ్ ట్రైన్ మాత్రమే దాటడానికి 10. ఓన్లీ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ దాటడానికి ఎంత టైం పడుతుంది? 8 సెకండ్స్. డివైడ్ చేస్తున్నాను నేను. ఈ స్పీడ్ని యూజ్ చేయడంలే, స్పీడ్ని నెగ్లెక్ట్, అసలు స్పీడ్ను నేను పట్టించుకోవడంలే. తర్వాత ఇన్ వాట్ టైం విల్ ఇట్ క్రాస్ ఏ టనల్. టనల్ దాటాలంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ టనల్. లెంత్ ఆఫ్ ట్రైన్ మాత్రమే దాటడానికి ఎంత టైం పడుతుంది మనకు? 10 సెకండ్స్ ప్లస్ టనల్ ఎంత లెంత్ ఉంది అన్నాడు? లెంత్ 3 times మోర్ దాన్ దట్ ఆఫ్ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ కంటే 3 రెట్లు ఎక్కువ అంటే ఎన్ని టైమ్స్ అయింది? ప్లాట్ఫామ్ కంటే 3 times ఎక్కువ. 3 times కాదు, 4 times. క్వశ్చన్లో అర్థమైందా? 4 times అవుతా ఉంది. సో 4 times అవుతుంది కాబట్టి 4 into ప్లాట్ఫామ్ దాటడానికి 8. సో 10 + 32 42 seconds. ఓకేనా? స్పీడ్ తీసుకొని రైట్ ఆ డిస్టెన్స్ కనుక్కొని లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ కనుక్కొని దానికి 4 times ఉంది. అదంతా లేకుండా నేనేం చేస్తాను? టైంను బ్రేక్ చేస్తాను. క్లియర్? డౌట్ ఉంటే అడగండి. రైట్, ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఏ 150 meters లాంగ్ ట్రైన్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 72 km/h క్రాసెస్ ఏ టనల్ ఇన్ 20 seconds. ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ క్రాస్ ఏ ప్లాట్ఫామ్ విచ్ లెంత్ ఈజ్ హాఫ్ ఆఫ్ టనల్ లెంత్. 150 మీటర్లు పొడవున్న రైలు 72 km/h వేగంతో వెళ్ళిన 20 సెకండ్లలో రైట్ సొరంగాన్ని దాటును. అయితే సొరంగంలో సగం పొడవున్న ప్లాట్ఫారంను దాటడానికి పట్టే సమయం ఎంత? రైట్ రైట్ స్పీడ్ ఎంత? 72 km/h మీన్స్ 20 m/s కన్వర్షన్. రైట్, లెంత్ ఆఫ్ ట్రైన్ దాటడానికి ఎంత టైం పడుతుంది నాకు చెప్పండి? 150 meters లాంగ్ అన్నాడు. 150/20 ఎంత? 7.5 secondsలో రైలు పొడవును దాటేస్తుంది. తర్వాత క్వశ్చన్ ఇచ్చాడు, క్రాసెస్ ఏ టనల్. టనల్ దాటడానికి ఎంత పడుతుంది అన్నాడు? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ టనల్ కలిపి ఎంత? 20 సెకండ్లలో ఓన్లీ లెంత్ ఆఫ్ ట్రైన్ 7.5, టనల్ ఎంత అవుతుంది మిగిలిన 12.5. రైట్, క్లియరా? తర్వాత ఏమన్నాడు? ఇన్ వాట్ టైం విల్ ఇట్ క్రాస్ ఏ ప్లాట్ఫామ్ హూజ్ లెంత్ ఇస్ హాఫ్ ఆఫ్ టనల్ లెంత్. రైట్, ప్లాట్ఫామ్ను దాటాలి అంటున్నాడు. లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ట్రైన్ దాటడానికి 7.5 ప్లస్ ప్లాట్ఫామ్ ఎంత లెంత్ ఉంది అన్నాడు? హాఫ్ ఆఫ్ టనల్ లెంత్. సొరంగంలో సగం పొడవు ఉంది అంటే టైం కూడా ఏమవుతుంది? సగం అవుతుంది. సో 12.5/2 నథింగ్ బట్ 7.5 + 6.25 రెండు యాడ్ చేస్తే 13.75 seconds. ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు మీరు. ఏ విధంగా? డిస్టెన్స్ కనుక్కొని రైట్ 20 × 20 400. 400 - 150 250 అనేది టనల్ లెంత్. 250లో హాఫ్ 125 అనేది ప్లాట్ఫామ్ లెంత్. మళ్ళీ ప్లాట్ఫామ్ను దాటాలంటే 125 + 150 275/20 అగైన్ 13.75. ఏది ఈజీ అనిపిస్తుంది? రైట్, మనకి టైంను బ్రేక్ చేయడం ఈజీగా అనిపిస్తుంది. రైట్, ఫాస్ట్ మీద. నెక్స్ట్ క్లియరా? రైట్, లెంత్ ఆఫ్ ట్రైన్ దాటడానికి ఎంత టైం పట్టింది మనకు? 150/20 7.5 seconds పట్టింది. రైట్, ఇట్ క్రాసెస్ టనల్ ఇన్ 20 seconds. టనల్ దాటాలంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ టనల్ 20 seconds. ఓన్లీ ట్రైన్ లెంత్కు 7.5, రిమైనింగ్ టనల్ లెంత్ ఎంత? 12.5. రైట్, ఇన్ వాట్ టైం ఇట్ క్రాసెస్. ఏ సమయానికి అది? రైట్, ప్లాట్ఫారంను దాటడానికి అన్నాడు. ఆ ప్లాట్ఫామ్ ఎంత పొడవు అన్నాడు? సొరంగంలో సగం పొడవు. హూజ్ లెంత్ ఇస్ హాఫ్ ఆఫ్ టనల్ లెంత్. సో లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ దాటాలంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ట్రైన్ దాటడానికి ఎంత టైం పట్టింది మనకు? 7.5 ప్లస్ ప్లాట్ఫామ్ టనల్లో సగం ఉంది 12.5లో సగం. టైంను ఆఫ్ చేస్తాం. క్లియర్? సో రెండు యాడ్ చేస్తే మనకు 13.75. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వాట్ టైమ్ 100 meters లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ స్టాండింగ్ మ్యాన్ అట్ రైల్వే లైన్ ఇఫ్ ఇట్స్ స్పీడ్ ఇస్ 30 km/h.
100 మీటర్లు పొడవున్న రైలు 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళిన రైల్వే లైన్ దగ్గర నిలబడ్డ వ్యక్తిని దాటడానికి రైట్ 30 kmph అంటే స్పీడ్ 25/3 మీటర్ పర్ సెకండ్ 6 5 సో 6 మల్టిపుల్ కాబట్టి బై 3 వస్తుంది అంతే. అయితే ఎంతసేపు అంటే టైం ఏమవుతుంది 100/25/3 25 1s 4s 4 3s 12 సెకండ్ రైట్. ఇక్కడ మీకు క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకోకుండా ఉంది, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అంటే మ్యాన్ స్టాండింగ్ అట్ 200 మీటర్స్ రైల్వే లైన్, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకు మైండ్ 100 + 200కి పోతుంది. కానీ క్రాసెస్ ఏ స్టాండింగ్ మ్యాన్, నిలబడ్డ మనిషిని దాటాల్సింది రైట్. అది ఇక్కడ లెంత్ లేదు, స్పెసిఫిక్ లెంత్ ఇచ్చింటాడు, అప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 50 meters లాంగ్ ట్రైన్ crosses a man sitting in another train going in same direction in 10 seconds. If speed of first train is 40 kmph, then find the speed of second train. 50 మీటర్లు పొడవున్న రైలు మరియు అదే దిశలో వెళ్తున్న మరో రైలులో కూర్చున్న వ్యక్తి 10 సెకండ్లలో దాటును. మొదటి రైలు వేగం 40 kmph అయినా రెండవ రైలు వేగం ఎంత? సేమ్ డైరెక్షన్ అన్నాడు. ఒకటి S1 అయితే ఇంకొకటి S2 అనుకుంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది S1 - S2. ఫస్ట్ నేను స్పీడ్ తీసుకుంటున్నాను రైట్. సో వాడే ఇచ్చినాడు, ఒక్కొక్క రైలు ఎంత పొడవు ఉందన్నాడు 50 మీటర్స్, అదే దిశలో వెళ్తున్న మరో రైలులో కూర్చున్న వ్యక్తిని దాటుతా ఉంది అంటే డిస్టెన్స్ ఏమవుతుంది? మ్యాన్ స్టాండింగ్ ఇన్ అనదర్ ట్రైన్ డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్కస్ చేసినాం, ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ట్రైన్ రైట్. అదే డిస్కస్ చేసిందే మనం. అది కూర్చున్న వ్యక్తి, మనిషి, పోల్స్, ట్రీ అని అక్కడ స్పెసిఫిక్గా అంతగా చెప్పడానికి ఈ టైప్ ఆఫ్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత? లెంత్ ఆఫ్ ట్రైన్. ఆ లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇచ్చినాడు? 50 మీటర్లు రైట్. ఓకేనా? అది కూడా మరొక రైలు యొక్క రైట్. ఈ 50 మీటర్స్ లైన్లో మ్యాన్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్ అంటున్నాడు. ఈ ట్రైన్ వాడిని దాటింది. సో ఈ లెంత్ ట్రైనే మనకు కావాల్సిన డిస్టెన్స్. స్పీడ్ ఎంత అంటే S1 - S2. ఎంత టైం పట్టింది అన్నాడు? 10 seconds. చూద్దాం. S1 ఒకటి వాల్యూ ఇచ్చేసినాడు వాడే 40 - S2 = kmph ఉంది. అది kmph ఉంది. 50 మీటర్స్ డిస్టెన్స్, స్పీడ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం. టైం ఎంత? 10 seconds. అంటే 5 మీటర్ పర్ సెకండ్. 5 మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత? 5 మీటర్ పర్ సెకండ్ అంటే kmph లోకి మార్చండి రైట్. 18 kmph. ఆల్రెడీ చెప్పినాం 5 మల్టిపుల్ వస్తాయి, డైరెక్ట్గా 18 చెప్పింది అదే కదా, మళ్ళీ మార్చుకోకుండా. S2 = ఎంత? 40 - 18 22 kmph. స్పీడ్ ఆఫ్ అనదర్ ట్రైన్ ఎంత రైట్? ఓకే తీసుకుంది 22 kmph. సో జనరల్గా చేస్తా వస్తాం రైట్. ఏమైనా డౌట్ ఉందా రైట్? ఓకే. సేమ్ డైరెక్షన్లో ఉన్నాడు. ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం సపరేట్ చేయం, ఒకటే స్టెప్లో రాస్తా వస్తాం. పోను నెక్స్ట్ క్వశ్చన్స్లో డైరెక్ట్ రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 240 మీటర్స్ లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 8 seconds. 2 రైళ్ళు ఎదురెదురుగా వస్తున్నాయి, ఒక దాంట్లో కూర్చున్న వ్యక్తిని దాటుతున్నాడు అంటే డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ ట్రైన్ లెంత్, ఈ ట్రైన్ లెంత్ రైట్. ఓకే, ఈ ట్రైన్ లెంత్ అంటే ఈ రైలు వాడిని దాడుతూ ఉంది, లెంత్ ఆఫ్ ట్రైన్. సో ఎంత అన్నాడు దీని లెంత్? 240 మీటర్స్. ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే ఏమవుతుంది? స్పీడ్ ఏమవుతుంది? S1 + S2. స్పీడ్ = డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 240 బై ఎంతసేపట్లో దాడుతుంది అన్నాడు. సో 8 1s 8 30s. 30 మీటర్ పర్ సెకండ్. ఇది మీటర్ పర్ సెకండ్ను kmph లెక్క మార్స్తే 5 6 30 18 6 108 kmph. S1 ఎంత? వాడే ఇచ్చినాడు ఇంకొక వాల్యూ రైట్. రెండవ రైలు వేగం 30. S1 + 30 అయితే S1 ఎంత? 108 - 30 78 kmph. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. క్లియరా? ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రైట్. ఏ 180 మీటర్ లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్ going in same direction in 12 seconds.
If speed of another train is 36 kmph, then find the time when the first train cross will a pole. క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ అడగలే. 180 మీటర్ల పొడవున్న రైలు అదే దిశలో వెళ్తున్న మరో రైలులో కూర్చున్న వ్యక్తిని దాటడానికి 12 సెకండ్లు పట్టును. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి రెండు రైళ్ళు. సో ఒక రైల్లో కూర్చున్న వ్యక్తిని దాటడానికి 12 సెకండ్లు పట్టును. మరొక రైలు యొక్క వేగం 36 kmph అయినా మొదటి రైలు ఒక స్తంభాన్ని దాటుటకు పట్టే కాలం ఎంత? రైట్. సో ఈ ఫస్ట్ రైలు మరొక రైల్లో వెళ్తున్న, ఇది ఫస్ట్ ట్రైన్, ఇది సెకండ్ ట్రైన్ అనుకుంటే S1 S2. రైట్. వాడు ఇచ్చింది ఏమని ఇచ్చినాడు, రెండు సేమ్ డైరెక్షన్లో పోతే రైట్ S1 మైనస్ S2 మనం తీసుకుంటేది. రైట్, చూద్దాం. టైం S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్స్ టు రైట్, ఒక రైలు మరొక రైలును దాటలే, ఇక్కడ కూర్చున్న వ్యక్తిని కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ట్రైన్ 180/12, 12 ones 12 15s, 15 మీటర్ పర్ సెకండ్. మరొక రైలు వేగం వాడే ఇచ్చాడు క్వశ్చన్లో ఎంత, 36. S1 మైనస్ 36 kmph ఈక్వల్ టు 15 అంటే మీటర్ పర్ సెకండ్ kmph లెక్క మార్చండి, 54 kmph. 15 into 18/5 రాసుకోండి మీరే మైండ్లో. రైట్, టైం వేస్ట్ చేయలేము మనం. S1 is equal 54 plus 36, 90 kmph. రైట్, 90 kmph అంటే మళ్ళీ మీటర్ పర్ సెకండ్ లెక్క మారుస్తే 25 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో నాకు ఎందుకు మీటర్ పర్ సెకండ్ లెక్క మార్చినా, క్వశ్చన్ కంటిన్యూ ఉంది. ఏమని, ఫైండ్ ది టైం వెన్ ఫస్ట్ ట్రైన్ క్రాసెస్ విల్ ఏ పోల్. ఫస్ట్ ట్రైన్ లెంత్ ఉందా, క్రాసెస్ విల్ ఏ పోల్. పోల్ను క్రాస్ చేయాలంటే ఎంత దూరం ట్రావెల్ చేయాలి, లెంత్ ఆఫ్ ట్రైన్. సో రిక్వైర్డ్ టైం ఎంత అంటే దాని లెంత్ 180 బై స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేసిన 25. సో 25 7.2 సెకండ్. అది మనకు కావాల్సిన టైం. రైట్, వాడు క్వశ్చన్ ఆడ కంటిన్యూ చేయాలి, స్పీడ్ ఇచ్చి మళ్ళీ అంటున్నాను. రైట్, ఇక్కడ రెండు రకాలు చేయొచ్చు, దీన్ని కన్వర్షన్ చేయడం లేదా దీన్ని కన్వర్ట్ చేయడం. S1 మైనస్ 36 kmph అంటే ఎన్ని సెకండ్స్, రైట్ 10 మీటర్ పర్ సెకండ్, 10 మీటర్ పర్ సెకండ్. -10 అవతల పోతే +10, 15 + 10 డైరెక్ట్ 25. 2 సార్లు కన్వర్షన్ చేయకుండా ఒకసారి కన్వర్షన్ చేసైనా చేసుకోవచ్చు, అది మనకి ఛాన్స్. సో వన్స్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ స్పీడ్ నుండి మళ్ళీ ఏం చేయాలి, టైం క్రాస్ చేస్తే రైట్ పోల్ అన్నాడు కాబట్టి రైట్ లెంత్ ఆఫ్ ట్రైన్ బై స్పీడ్ వేస్తే మనకు కావాల్సిన టైం వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఏ 150 meter long train crosses a man sitting in another train coming from opposite direction in 5 seconds. Speed of another train is S1 right opposite direction అన్నాడు కాబట్టి రెండు ఏమవుతాయి ప్లస్ అనదర్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అన్నాడు 60 kmph ఈక్వల్స్ టు రైట్ ఒక రైలు యొక్క పొడవు కూడా వాడేచ్చిన 150 meters అన్నాడు. 150 ఎన్ని సెకండ్స్లో దాటుతా ఉంది, 5 secondsలో. 150/5 30 మీటర్ పర్ సెకండ్. సో S1 దీన్ని మార్చండి ప్లస్ 60 అంటే ఎంత వాల్యూ 5 times 50/3 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 30. S1 ఈజ్ ఈక్వల్ టు 30 minus 50/3, 33 is 90 minus 50, 40/3 మీటర్ పర్ సెకండ్ అనేది ఆ రైలు యొక్క వేగము. అయితే ఫైండ్ ద టైం టేకెన్ బై ఫస్ట్ ట్రైన్ టు క్రాస్ ఏ 250 meter ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ను దాటాలంటే లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్. ఎంత ఉంది లెంత్ ఆఫ్ ట్రైన్ 150, లెంత్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి 150, ప్లాట్ఫామ్ 250. సో ఇప్పుడు రిక్వైర్డ్ టైం ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ 150 ప్లస్ 250 బై స్పీడ్ ఎంత 40/3. సో 400 into 3/40 నథింగ్ బట్ 30 seconds. రైట్, ఓకేనా? 30 seconds. క్లియర్? డౌట్ ఉంటుంది చూడండి. S1 + 60 ఈక్వల్ టు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ అవుతుంది, రైట్ యాడ్ అవుతుంది, ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దాని నుండి క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 2 trains of equal length of 150 meters cross each other going in same direction in 30 seconds and going in opposite direction in 6 seconds. Find the speed of train. సో ఆన్సర్ చెప్పండి.
150 మీటర్లు పొడవు గల 2 రైళ్లు ఒకే దిశలో వెళ్తే 30 సెకండ్లలో, ఎదురెదురుగా వెళితే 6 సెకండ్లలో ఒకదానికొకటి దాటిన ఆ 2 రైళ్ల యొక్క వేగాలు కనుగొనము. రెండు రైట్ ఫస్ట్ కేసు ఇచ్చినాడు. క్రాసెస్ ఈచ్ అదర్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఒకే దిశలో వెళితే ఎంత టైం పడుతుంది అన్నాడు? 30 సెకండ్లు. రెండు రైట్ ఎదురెదురుగా వస్తే ఎంత టైం పడుతుంది అన్నాడు? జస్ట్ 6 సెకండ్స్లో క్రాస్ అయిపోతాయి. 6 సెకండ్స్లో క్రాస్ అయిపోతాయి. ఈక్వేషన్ ఈక్వేషన్ సాల్వ్ చేసి చేయొచ్చు. రైట్ మనం చేద్దాం. ఈక్వేషన్ లేకోకుండా మనం చేద్దాం. రైట్ సో ఒక రైలు మరొక దాన్ని దాటాలి అంటే డిస్టెన్స్ ఏమవుతుంది? ఒక రైలు మరొక రైలు క్రాస్ అవుతుంది అంటే డిస్టెన్స్ ఎంత? లెంత్ ఆఫ్ బోత్ ట్రైన్స్ L1 ప్లస్ L2 అంతేనా? 2 ఈక్వల్ ట్రైన్స్ లెంత్ 150 అన్నాడు. ఈ కేసు సేమ్ డైరెక్షన్ అయితే స్పీడ్ ఏమవుతుంది? S1 మైనస్ S2 స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ బోత్ ట్రైన్స్ 150 ప్లస్ 150 బై 30. S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 300 బై 30 10 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ S1 ప్లస్ S2 ఈక్వల్స్ టు ఒకదాన్ని మరొక రైలు క్రాస్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అయినా సేమ్ డైరెక్షన్ అయినా డిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ బోత్ ట్రైన్ 150 ప్లస్ 150 బై 6. S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 300 బై 6 50 మీటర్ పర్ సెకండ్. S1 మైనస్ S2 వచ్చింది, S1 ప్లస్ S2 వచ్చింది. S1 అంటే ఏం చేస్తాం? రెండు యాడ్ చేసి బై 2 50 ప్లస్ 10 60 బై 2 30 మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత? 108 kmph. S2 కావాలంటే స్మాలెస్ట్ కాబట్టి రెండు సబ్ట్రాక్ట్ చేసి బై 2 50 మైనస్ 10 40 బై 2. S2 ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. kmph ఎంత? 72 18 ఫోర్స్ 5 ఫోర్స్. రైట్ ఏనా అడిగింది ఒక రైట్ దాని యొక్క రైట్ ఆ రైళ్ళ యొక్క వేగాలు అడిగినాడు. రైట్ ఇప్పుడు క్వశ్చన్ నాది. ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్. ఆన్సర్ ఎంత? మొదటి రైలు వేగం ఎంత? రైట్ మొదటి రైలు ఎంత వేగం? ఫైండ్ అవుట్ చేసిన అక్కడ నేనైతే ఎంత? 108ఏనా? రైట్ ఇక్కడ చెప్పలేం ఏది ఫస్ట్ ట్రైన్ ఏది సెకండ్ ట్రైన్ అనేది. ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ఫాస్టెస్ట్ ట్రైన్ అంటే 108. ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ స్లోయెస్ట్ ట్రైన్ అంటే 72. రైట్ రెండు రైళ్ళు అడిగితే రెండు చెప్పచ్చు. మనం ఫస్ట్ ట్రైన్ ఏది సెకండ్ ట్రైన్ అనేది ఎగ్జాక్ట్గా మనం రైట్ గెచ్చాం. ఆ టైప్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆన్సర్ చేయలేం. రైట్ మనం తీసుకునేది S1 S2 అనేది తీసుకుంటాం. రైట్ దాంట్లో అయితే నో డౌట్. కానీ ఫాస్టెస్ట్ స్లోయెస్ట్ అంటే చెప్పచ్చు, కానీ ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని జడ్జ్ చేయలేం. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains of equal length cross a pole in 5 seconds and 7 seconds respectively. In what time they will cross each other going in same direction? Fast చెప్పండి ఆన్సర్. రెండు సమాన పొడవు గల రైళ్లు ఒక స్తంభము దాటుటకు వరుసగా 5 సెకండ్లు మరియు 7 సెకండ్లు పట్టును. రెండు ఒకే దిశలో ప్రయాణించినట్లయితే ఒకదానిని మరొకటి దాటడానికి ఎంత కాలం పడుతుంది? క్రాసెస్ ఏ పోల్. రైట్ అంటే రెండు రైళ్లు దాటేది వాటి పొడవులను మాత్రమే, లెంత్ ఆఫ్ ట్రైన్స్ ని డిస్టెన్స్. ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ? ఈక్వల్ లెంత్ అన్నాడు. రెండింటి యొక్క డిస్టెన్సెస్ సేమేనా? రైట్ రెండింటి డిస్టెన్సెస్ సేమ్. టైం చూద్దాం. ఫస్ట్ దానికి 5 సెకండ్స్ పట్టింది, సెకండ్ దానికి 7 సెకండ్స్ పట్టింది. డిస్టెన్స్ సేమ్ అంటున్నాడు. టైం అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రాసుకోవచ్చా? లెంత్ ఆఫ్ ట్రైన్ నాకు తెలియదు, ఏదో అనుకునే బదులు ఇదే అనుకుంటా. లెంత్ ఆఫ్ ట్రైన్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఎంత అంటే 7 5s 35 7 5s 35. ఓకేనా? రెండు 35 మీటర్స్ 35 మీటర్స్ అనుకుంటే నాకు ఈజీ కదా. ఇప్పుడు వాడేమన్నాడు? రెండు ఒకదాన్ని ఒకటి దాటడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. అది ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్ అయితే డిఫరెన్స్ బిట్వీన్ ది స్పీడ్స్ అనేది మనకు రిలేటివ్ స్పీడ్. సో ఇక్కడ రిక్వైర్డ్ టైమ్ ఇజ్ ఈక్వల్ టు 35 ప్లస్ 35 బై రిలేటివ్ స్పీడ్ అంతా 7 మైనస్ 5 2. 70 బై 2 నథింగ్ బట్ 35 సెకండ్. డౌట్ ఏమైనా ఉంది ఇంకా? రైట్ సో ఎక్స్ అనుకొని వై అనుకొని చేయాల్సిన అవసరమే లేదు.
డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తీసుకున్నాం. ఆ డిస్టెన్స్ నేను ఒక వాల్యూ అనుకుంటున్నా, ఎంత, రెండు ఈక్వలే కాబట్టి ఈ మల్టిప్లికేషన్ గానే తీసుకొని చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ కరెక్ట్. సో వన్స్ వచ్చిన తర్వాత సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ 7 - 5, టోటల్ వచ్చేసి 35 + 35. ఒకవేళ గోస్ ఇన్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆన్సర్ ఎంత? గోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని అంటే రైట్ 35 + 35/7 + 5 70/12 అంతే. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains of equal length cross a post in 8 seconds and 9 seconds. In what time they will cross each other going in opposite direction? ఒక రెండు సమాన పొడవు గల రైళ్లు ఒక సిగ్నల్ దాటుటకు వరుసగా 8 సెకండ్లు 9 సెకండ్లు పట్టును. రెండు రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించిన ఒకదానిని మరొకటి దాటడానికి ఎంత కాలం పడుతుంది? మైండ్లో చేస్తే 8 × 9 ఏమవుతుంది? 72 + 72 బై ఆపోజిట్ కాబట్టి 8 + 9 144/17 17 8s 8/17 సెకండ్స్. రైట్, ఇది ఈ లెవెల్లో మనం చేయొచ్చు. రైట్, ప్రాక్టీస్ మీద. లేదా రాద్దాం, టైం ఏమన్నాడు? ఒకదానికి 8 ఇంకో దానికి 9, ఎందుకంటే క్రాసెస్ ఎ పోస్ట్ మీన్స్ లెంత్ ఆఫ్ ట్రైన్. రైట్, స్పీడ్ ఏమవుతుంది మనకు? 9:8. ఆ డిస్టెన్స్ ఆర్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఏమనుకుంటా? 72 అనుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ టైం, కావాల్సిన సమయం ఎంత? ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నాడు కాబట్టి 72 + 72/8 + 9. నేను అక్కడ రాసింది కూడా అదే, ఫాస్ట్ రాస్తున్నాం. ఒక కాన్సెప్ట్ అనేది మనకు మైండ్కి ఎక్కితే క్వశ్చన్ చదివి రైట్ ఎట్లా చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్స్. రైట్, ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 2 trains of equal length cross a pole in 12 seconds and 15 seconds respectively. In what time they will cross each other going in same direction? ఏం చేస్తావు? సేమ్ డైరెక్షన్, ఒకే దిశలో రెండు సమాన పొడవు గల రైలు ఒక స్తంభానికి వరుసగా 12 సెకండ్లు 15 సెకండ్లలో క్రాస్ అవుతారు, దాటును. రెండు ఒకే దిశలో వెళితే ఒకటి మరొక దాన్ని దాటడానికి పట్టే టైం 15 × 12 180 + 180 బై డిఫరెన్స్ ఎంత? 15 - 12 సో 360/3 120 seconds, నథింగ్ బట్ 2 minutes. దట్స్ ఇట్. డౌట్ ఉంది ఏమైనా? క్లియరా? ఓకే, మళ్ళీ మీరు 3 4s 3 5s అని క్యాన్సిలేషన్ చేయొద్దు. క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది? 4 5 20 + 20/1 20 seconds అని వస్తుంది, 20 seconds వస్తుంది. క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది? వాల్యూ నీకు రైట్ డిప్రిషియేట్ అవుతుంది. ఆన్సర్ కూడా ఏమవుతుంది? నీకు డిప్రిషియేట్ అయ్యి వస్తుంది. కాబట్టి క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్గా తీసుకుని 12:15 15:12 మల్టిప్లై చేయడము, రెండింటిని యాడ్ చేసి చేయండి. సేమ్ డైరెక్షన్ అంటే 180 + 180/15 + 12 20, ఆపోజిట్ డైరెక్షన్ అంటే +12 చేస్తుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ రాయాలని ఇక్కడ ఏమన్నా మళ్ళీ లెంత్ ఆఫ్ రైట్ టైం వచ్చేసి 12:15, స్పీడ్ వచ్చేసి 15:12, లెంత్ ఏమవుతుంది? ఒకటి 180, ఇది కూడా 180. ఎస్, టైంని తగ్గియద్దు మీరు. రైట్, టైంని తగ్గియద్దు. ఇది 12 seconds, ఇది 15 seconds. నీకు అంతగా చేయలేని అనుకుంటే దీంట్లో క్రాస్ క్యాన్సిల్ చేసుకో. రైట్, 3 5s 3 4s అట్లా చేసుకోవచ్చు. 12 5 60 60 120/1 120. టైంని డిగ్రేడ్ అయితే ఏమవుతుంది? నీకు టైంని డిప్రిషియేట్ చేస్తే నీకు వచ్చిన ఆన్సర్ కూడా డిప్రిషియేట్ అవుతుంది. ఆ ఒకటి గుర్తుపెట్టుకో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 2 trains having ratio of length 3:2. ఆన్సర్ చెప్పండి ఫాస్ట్. రైట్, క్రాస్ ఏ పోస్ట్ in 12 seconds and 9 seconds respectively. In what time they will cross each other going in opposite direction? రెండు రైళ్ల పొడవుల నిష్పత్తి 3:2. అవి ఒక స్తంభాన్ని వరుసగా 12 సెకండ్లు మరియు 9 సెకండ్లలో దాటును. రెండు రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించిన ఒకదాన్ని మరొకటి దాటుటకు పట్టే కాలం ఎంత? సో ఆన్సర్ ఎస్, నీ చేస్తున్నారు కదా, అనలైజ్ చేయలేరా మాత్రం. 2 trains having లెన్స్ ఇచ్చినాడు వాడు, ఎంత రేషియో? 3:2. క్రాసెస్ ఏ పోస్ట్ రైట్ సిగ్నల్ను దాటినాయంట. ఒకటేమో టైం ఇచ్చినాడు, ఎంత టైంలో? 12 secondsలో దాటింది, ఇంకొకటేమో 9 secondsలో దాటిందంట. అయితే ఇన్ వాట్ టైం దే విల్ క్రాస్ ఈచ్ అదర్ గోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్? ఎదురెదురుగా వెళ్తే ఒకదాన్ని మరొకటి దాటడానికి ఎంత టైం పడుతుంది? ఆన్సర్ స్పీడ్ రేషియో 9:12 అంతేనా? రైట్, కరెక్టేనా కదా? ఎస్, డెఫినెట్లీ కరెక్ట్. టైమ్ అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వెన్ డిస్టెన్సెస్ ఆర్ కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంటా?
డిస్టెన్స్ కాన్స్టెంటా కాదు, మళ్ళీ ఎట్లా చెప్తున్నాను మీరు. రైట్, ఈ కేసు చూద్దాం. రైట్, మీకు జనరల్ కేసు చూస్తాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక కేసులో S1 T1, రెండో కేసులో డిస్టెన్స్ 2 ఈక్వల్ టు S2 T2. రెండు రైళ్ల పొడవులు. రైట్, రెండు రైళ్ల పొడవుల యొక్క నిష్పత్తి చూసుకుంటే D1 బై D2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, S1 T1 బై S2 T2. రైట్, డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, స్పీడ్ రేషియో కావాలి. స్పీడ్ కావాలంటే ఏం రాయొచ్చు నేను, D1 ఇంటూ T2 బై D2 ఇంటూ T1 ఈక్వల్ టు ఎంత. రైట్, ఇప్పుడు స్పీడ్స్ రేషియో రాస్తున్నా. S1 అంటే ఎంత, D1 ఇంటూ T2 3 ఇంటూ 9 27. రైట్, S2 అంటే D2 ఇంటూ T1 2 ఇంటూ 12. రైట్, అర్థమైన కేసు ఇవి మనం తీసుకునేది. రైట్, డౌట్ ఏమన్నా ఉంది ఇక్కడ. రైట్, ఇప్పుడు తీసుకునేప్పుడు ఈ కేసు కనుక నీకు ఐడియా ఉంటే రైట్, ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసమే రాస్తున్నా. రైట్, ఫార్ములా కాదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు క్రాస్ మల్టిప్లై చేసి తీసుకుంటున్నా అనే దానికి ఎక్స్ప్లెనేషన్ అది. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ క్లియర్గా రాద్దాం. లెంత్ 3:2 అంటున్నాడు. రైట్, నాకు దాంతో సంబంధం కూడా లేదు. టైం రేషియో ఎంత 12 9. స్పీడ్ ఎంత వచ్చింది నాకు 27:24. అట్లయినా రాసుకో, లేదు క్యాన్సిలేషన్ చేయి. 3 8s 3 9s 9:8. 12 ఇంటూ 9 108. 9 ఇంటూ 8. ఇప్పుడు నాకు లెంత్ ఆఫ్ ట్రైన్స్ వచ్చేసినాయి. నాకు కావాల్సింది ఒకదాన్ని మరొకటి దాటడానికి ఎదురెదురుగా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్ళేటప్పుడు రిక్వైర్డ్ టైం ఎంత అంటే కావాల్సిన సమయం. లెంత్ ఆఫ్ ట్రైన్స్ 108 + 72 బై ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. ఏం చేస్తాం, స్పీడ్స్ను యాడ్ చేస్తాం. S1 + S2 9 + 8 180 బై 17, నథింగ్ బట్ 10 బై 17 seconds. 10 బై 17 seconds. రైట్, క్లియరా. ఎస్, డౌట్ ఏమైనా ఉంటాడు అండి. రైట్, నో ప్రాబ్లం. రైట్, క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఎందుకు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం అనేది ఎక్స్ప్లెనేషన్. రెండు డిస్టెన్సెస్ ఆపోజిట్ అయినప్పుడు స్పీడ్స్ రేషియో టైం రేషియో ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై ఎట్లయితే అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 trains having a length of 2:3 cross a pole in 8 seconds. రైట్, రెండు రైళ్ల యొక్క పొడవుల నిష్పత్తి 2:3. క్రాసెస్ ఏ పోల్ ఇన్ 8 seconds. ఒకటి 8 సెకండ్లలో దాటుతున్నాడు, ఇంకొకటి వచ్చేసి 10 సెకండ్లలో దాటును. రెండు రైళ్లు ఒకే దిశలో వెళ్తే ఒకదాన్ని మరొకటి దాటడానికి పట్టే కాలం ఎంత. స్పీడ్స్ రేషియో చెప్పచ్చా, D1 T2. రైట్, 20:24. రైట్, 5:6 4 5s 4 6. రైట్, లెంత్ ఏమవుతుంది ఇక్కడ 8 ఇంటూ 5 ఒకటి 40, 10 ఇంటూ 6 60. క్లియర్. ఇప్పుడు మనకు కావాల్సిన టైం ఎంత అంటే ఒకదాన్ని మరొకటి దాటాలంటే డిస్టెన్స్ అనేది మాత్రం L1 + L2 40 + 60 బై స్పీడ్స్ రేషియో వచ్చేసరికి 6 - 5 సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్. సో 100 బై 100 seconds. 1 minute 40 seconds. 1 minute 40 seconds. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇక్కడ ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం అనేది ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చిన. D1 D2. రైట్, D1 D2 తీసుకొని వాటిని డివైడ్ చేసి ఎట్లా వస్తుందని బేసిక్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు. రైట్, ఇక్కడ ఎందుకు నేను టైం అండ్ స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కావడం లేదు, ఒకటే క్వశ్చన్. బికాజ్ లెంత్స్ ఆర్ రైట్, డిస్టెన్సెస్ ఆర్ లెంత్ ఆఫ్ ట్రైన్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఆ ఒక్క కండిషన్ వల్ల ఇట్లా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains of length 160 meters and 180 meters cross a pole in 5 seconds and 6 seconds respectively. In what time they will cross each other going in same direction? రెండు రైళ్ళు పొడవులు వచ్చేసి వాడేచ్చాడు 160 మీటర్లు 180 మీటర్లు పొడవు కలవు. అవి ఒక స్తంభాన్ని 5 సెకండ్లలో 6 సెకండ్లలో దాటును. అయితే ఆ రెండు ఒకే దిశలో ప్రయాణించిన ఒకదాన్ని మరొకటి దాటడానికి పట్టే టైం. ఎస్, స్పీడ్స్ ఏం చేస్తాం డైరెక్ట్గా 160/5 డైరెక్ట్ చేయొచ్చు. 160/5 32 మీటర్/సెకండ్. ఇక్కడికి వచ్చేసరికి 180/6 30 మీటర్/సెకండ్.
రెండు సేమ్ డైరెక్షన్లో అన్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ ది డిస్టెన్సెస్ ఆఫ్ ట్రైన్స్ యాడ్ చేస్తాం. రిక్వైర్డ్ టైం ఒకే దిశలో వెళితే, రెండు ఒకే దిశలో వెళ్తే డిస్టెన్స్ ఏమవుతుంది 160 ప్లస్ 180 బై రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది డిఫరెన్స్ బిట్వీన్ ది స్పీడ్ 32 మైనస్ 30. సో 340 by 2 నథింగ్ బట్ 170 seconds means 2 minutes 50 seconds. 2 minutes 50 seconds. That heavy questions. Yes, okay. Right. Next చూద్దాం. Clear? Okay. A train crosses a pole in 12 seconds and a boy sitting in another train coming from opposite direction in 4 seconds. If speed of another train is 108 kmph, then find the length of first train. ఒక రైలు స్తంభాన్ని 12 నిమిషాలలో దాటును. ఎదురుగా వస్తున్న రైల్లో కూర్చున్న బాలుడిని 4 సెకండ్లలో దాటును. మరొక రైలు వేగం 108 kmph అయిన మొదటి రైలు యొక్క పొడవు ఎంత? ఆన్సర్ ఇప్పటికి చేసిండొచ్చు. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 12 సెకండ్. రైట్. ఒక రైలు పోల్ను దాటింది అంటున్నాడు. పోల్ను దాటిందంటే ఎంత ట్రిప్ ప్రయాణించినట్టు? లెంత్ ఆఫ్ ట్రైన్, అంతేనా? సో ఆ రైలును దాటడానికి ఎంత పట్టింది అంటున్నాడు? 12 సెకండ్. ఆ తర్వాత ఏమన్నాడు? బాయ్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఎంత దూరం, ఎంత ట్రావెల్ చేసింది? డిస్టెన్స్ ఎంత? సేమ్. బాయ్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్ అన్నా కూడా లెంత్ ఆఫ్ ట్రైన్. అక్కడ ఎంత టైం పట్టింది అంటానికి? 4 seconds. రైట్. ఇది ట్రైన్. డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు టైం అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో 4:12. కాకపోతే ఇక్కడ స్పీడ్ నేను ఈ విధంగా రాసాను. రైట్. ఇక్కడ స్పీడ్ S1 అయితే ఇక్కడ స్పీడ్ ఎంత? ఇక్కడ స్పీడ్ ఎంత వాడే ఇచ్చినాడు? 108 కాదు, కమింగ్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే S1 ప్లస్ S2. రైట్. రిలేటివ్ స్పీడ్ S1 ప్లస్ S2 అనేది 12. అంతే కదా? డౌట్ ఉందా? ఇక్కడ ఓన్లీ ట్రైన్ మాత్రమే మూవ్ అవుతుంది. దీని లెంత్ ఎంత? సార్ దీని స్పీడ్ ఏమవుతుంది? S1. కమింగ్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు డిస్టెన్స్ LT, కానీ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? S1 ప్లస్ S2. S1 ప్లస్ S2 12, S1 వచ్చేసి 4. రైట్. ఇక్కడ రాస్తున్నాం. S1 ప్లస్ S2 ఈక్వల్ 12 అయితే S1 4 అయితే రిమైనింగ్ S2 ఎంత అవుతుంది? 8 parts. 12 మైనస్ 4 వాడు ఇచ్చినాడు. స్పీడ్ ఆఫ్ అనదర్ ట్రైన్ అంటే ఎంత? ఈ 8 partsకు ఎన్ని కిలోమీటర్స్ అంటున్నాడు? 108 kmph అయితే ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్. ఫస్ట్ ట్రైన్ లెంత్ మనం అంత ఈజీగా చెప్పలేం. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ కనుక్కోవాలి. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది? 4 partsకు. 4 partsకి ఎంత అవుతుంది? 8 into 12 into 4 అంతే. సరే 8 by 12. సో 8 by 2 4. 108 by 2 54 kmph. రైట్. S1 54 kmph అయితే మనకు నథింగ్ బట్ 15 meter per second. లెంత్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ మీన్స్ స్పీడ్ ఇంటూ టైం. 15 into ఫస్ట్ ట్రైన్ పోల్ను దాటడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు? సో 15 into 12 180 meters. 15 into 12 180 meters. రైట్. సో రైట్. ఫాస్ట్గా చేయడానికి ఏం చేస్తామంటే వన్స్ ఈ రేషియో వస్తానే మైండ్లోనే చేసేస్తుంటాం కదా. ఏమేమి చేసుకుంటాము? రైట్. 4 12 వచ్చింది నీకు ఇక్కడ. సో 4 ప్లస్ 8 అని రాస్తాం. ఆ 8కి 108 అయితే 4కి ఎంత? 54 అనేది మైండ్లో క్యాలిక్యులేట్ చేయగలిగితే ఇంకా టైం తక్కువ పడుతుంది. అర్థమైందా ప్రొసీజర్ ఇది? లెంత్ మొదటి రైలు స్తంభాన్ని దాటడానికి 12 సెకండ్లు పట్టింది అంటే క్రాస్ అయిన డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ట్రైనే. రెండవ కేసులో ఒక రైలు మరో రైలులో కూర్చున్న వ్యక్తిని, ఎదురుగా వచ్చే రైల్లో కూర్చున్న వ్యక్తిని కాబట్టి అక్కడ కూడా సేమ్ డిస్టెన్స్. సో రెండు డిస్టెన్సెస్ ఈక్వల్ అయినప్పుడు టైం అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ S1 ఇదేమవుతుంది? ఇక్కడ స్పీడ్ S1 ప్లస్ S2 రెండు కలిపినప్పుడు 12 parts అయితే ఓన్లీ S1 అనేది 4 parts. దాని నుండి S2 ఎంత అయింది? 8 parts. 8కు 108 వాడే ఇచ్చినాడు రెండో రైలు స్పీడ్. ఆ 4కి ఎంత అయింది? 54. సో లెంత్ ఆఫ్ ట్రైన్ కావాలన్నాడు. స్పీడ్ తెలుసు,
ఆ రైలు పోల్ను క్రాస్ చేయడానికి టైం తెలుసు. 12 into 15 చేసి మనకు కావాల్సిన లెంత్ ఆఫ్ ట్రైన్ 180 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ స్టాండింగ్ అట్ ఏ 165 meters long platform in 18 seconds and crosses a man sitting in another train coming from opposite direction in 12 seconds. If speed of another train is 72 kmph, then find the length of first train. ఒక రైలు 165 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ వద్ద ఉన్న వ్యక్తిని దాటడానికి 18 సెకండ్లు పట్టును, మరియు ఎదురుగా వస్తున్న రైలులో కూర్చున్న వ్యక్తిని దాటడానికి 12 సెకండ్లు పట్టును. ఎదురుగా వస్తున్న రైలు వేగం 72 kmph అయినా మొదటి రైలు పొడవు ఎంత? సో ఆన్సర్ చెప్పండి. ఫాస్ట్ చేయండి. రైట్. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ స్టాండింగ్ అట్, ఇది నాకు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? 165 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ వద్ద ఉన్న వ్యక్తిని దాటిందంటే ఎంత ట్రావెల్ చేసి ఉంటుంది? ఓన్లీ లెంత్ ఆఫ్ ట్రైన్ మాత్రమే. అంటే ఇక్కడ ఫస్ట్ కేసులో లెంత్ ఆఫ్ ట్రైనే. రైలులో కూర్చున్న మరో వ్యక్తి, ఇక్కడ కూడా లెంత్ ఆఫ్ ట్రైనే. అంటే డిస్టెన్స్ సేమ్. అక్కడ టైం ఎంత పట్టింది అన్నాడు? ఒక కేసులో 18 seconds పట్టింది, ఇంకో కేసులో 12 seconds పట్టింది. స్పీడ్ ఏమవుతుంది? 12:18. రైట్, అట్లయినా పెట్టుకో, లేదా క్యాన్సిల్ చేయి. 16 2s 16 3s. ఇక్కడ S1 అయితే ఇక్కడ ఎంత? మ్యాన్ సిట్టింగ్ ఇన్ కమింగ్ ఫ్రమ్ ఆపోజిట్, S1 + S2. S1 2 అయినప్పుడు S1 ఎంత ఉంటుంది? S1 2 అయితే S2 1 అవుతుంది. మరో రైలు వేగం ఇచ్చినాడు, 1 partకు 72 kmph అయితే 2 partsకి ఎంత అవుతుంది? 144 kmph. 144 అంటే 18 8s 144, 5 8s 40 meter/, 18 8s 144 అయితే 5 8s 40 meter/second. సో 40 meter/second అయింది. మొదటి రైలు పొడవు ఎంత అంటే క్రాస్ అయింది ఎంతసేపట్లో? 18 secondsలో. కాబట్టి లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు 18 into 40, 720 meters. క్లియర్? సేమ్ ముందు దాని టైపే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. క్లియరా? రైట్. సో ఏ ట్రైన్ క్రాసెస్ ఏ పోస్ట్ ఇన్ 12 seconds and crosses a boy sitting in another train going in same direction in 20 seconds. If speed of another train is 24 kmph, then find the length of train. ఒక రైలు సిగ్నల్ను 12 సెకండ్లలో దాటును, అదే దిశలో వెళ్తున్న మరో రైలులో కూర్చున్న బాలుని దాటడానికి 20 సెకండ్లు పట్టును. మరొక రైలు వేగం 24 kmph అయినా మొదటి రైలు పొడవు ఎంత? రైట్, సేమ్ అదే టైప్ ఇచ్చాడు. క్రాసెస్ ఏ పోస్ట్, క్రాసెస్ ఏ బాయ్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్ అంటే రెండు కేసెస్లో లెంత్ ఆఫ్ ట్రైన్ డిస్టెన్స్. ఇక్కడ టైం ఎంత? ఫస్ట్ కేస్ 12 seconds, సెకండ్ కేసుకి వచ్చేసరికి 20 seconds. స్పీడ్ ఏమవుతుంది? 20:12, నథింగ్ బట్ 4 5s 4 3s. ఫస్ట్ కేసులో స్పీడ్ అయితే S1, సెకండ్ కేసులో ఎంత? S1 - S2. S1 5 అంటే S2 ఎంత ఉంటుంది? 2. 5 - 2 నథింగ్ బట్ 3. ఈ 2 partsకు మరో రైలు యొక్క వేగం 24 అయితే 2 partsకు 24 kmph అయితే ఫస్ట్ రైలు ఎంత అవుతుంది? 5 partsకు 2 into 12, 5 into 12, 60 kmph, నథింగ్ బట్ 50/3 meter/second. వానికి కావాల్సింది ఫైండ్ ది లెంత్ ఆఫ్ ట్రైన్. రైలు పొడవు ఎంత అంటే రైట్ 50/3 ఇంటూ పోల్ను క్రాస్ చేయడానికి టైం ఎంత పట్టింది అన్నాడు? 12 seconds. సో 3 1s 3 4s 50 into 4 200 meters. అంటే ఈ సెకండ్ కేసు అంత అయింది లెంత్ ఆఫ్ ట్రైన్ డిస్టెన్స్, కానీ సేమ్ డైరెక్షన్లో వెళ్ళే మరొక రైలులో కూర్చున్న వ్యక్తిని అంటున్నాడు. అది కేసు. క్లియరా క్వశ్చన్? సేమ్ ముందు ఆపోజిట్ డైరెక్షన్, ఇక్కడ సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. S1 5 అయింది, S2 ఎంత అవుతుంది? 5 - 2 చేస్తేనే మనకు 3. అంటే సెకండ్ 2 partsకు 24 అయితే 5 partsకు ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ 60 kmph. సో దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఎస్, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. రైట్, అవును సార్. 2 trains start from a point with speed of 60 kmph and 50 kmph respectively in opposite directions. Find the speed of both trains after 1/4 hours. ఆన్సర్ ఎంత? రెండు రైళ్ళు ఒకే చోట నుంచి
60 km/h 50 km/h వేగంతో వ్యతిరేక దిశలో బయలుదేరినాయి. ఒకటేమో 60 kmph ఇటు సైడ్ పోతా ఉంది, ఇంకోటేమో ఇటు సైడ్ 50 kmph వెళ్తా ఉంది. అయితే ఆ రెండింటి మధ్య 1/4 hours తర్వాత డిస్టెన్స్ రైట్ చెప్పచ్చు. ఎస్ రైట్. టైం ఎంత అంటున్నాడు? 1/4 hours, నథింగ్ బట్ 5/4 hours. స్పీడ్ ఎంత అవుతుంది? 60 + 50 110 kmph. డిస్టెన్స్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం 110 into 5/4. సో 2 2s 2 5s 5s 55 into 5 275/2 నథింగ్ బట్ 137.5 kilometers. రైట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంత రాయాల్సిన పని పెట్టుకోవద్దు. చదువుతావు 60 50 110 రైట్. ఆపోజిట్ అన్నాడు 110 into 1/4 డైరెక్ట్గా తీసుకొని చేస్తాం. రైట్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. రేషియో ఆఫ్ ట్రైన్స్ ఈజ్ 5:3. బోత్ ట్రైన్స్ స్టార్ట్ ఫ్రమ్ స్టేషన్ A and B respectively and meet a point at P. Distance between both stations is 60 kilometers. అయితే ఫైండ్ హౌ మచ్ మోర్ డిస్టెన్స్ ఫస్ట్ ట్రైన్ కవర్డ్. రెండు రైళ్ల యొక్క వేగాల నిష్పత్తి 5:3. రెండు రైళ్ల యొక్క వేగాల నిష్పత్తి 5:3. అయితే రైట్ బోత్ ట్రైన్స్ స్టార్ట్ ఫ్రమ్ A and B రెస్పెక్టివ్లీ అండ్ మీట్ అట్ P. రైట్. AB దగ్గర నుండి రైట్ AB అనే రెండు స్టేషన్లు, ఒకటి ఇక్కడ నుండి మీట్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మీట్ స్టార్ట్ అవుతుంది. రెండు ఎక్కడైతున్నాయంట? P అనే పాయింట్ వద్ద కలుసుకున్నాను. AB స్టేషన్ నుండి బయలుదేరి P వద్ద కలుసుకున్నాను. రెండు స్టేషన్ల దూరం కూడా వాడే ఇచ్చాను. ఎంత? 60 kilometers. అయితే దెన్ హౌ మచ్ మోర్ డిస్టెన్స్ ఫస్ట్ ట్రైన్ కవర్. మొదటి రైలు రెండవ దానికంటే ఎంత ఎక్కువ ప్రయాణించింది అనే క్వశ్చన్. ఎంత ఎక్కువ ప్రయాణించింది. టైం డిఫరెన్సా సేమా ఇక్కడ చెప్పండి. రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి, రెండు ఒకేసారి మీట్ అవుతున్నాయి. అంటే కాన్స్టెంట్ టైం. టైం కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ అండ్ డిస్టెన్సెస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. స్పీడ్ రేషియో నథింగ్ బట్ డిస్టెన్స్ రేషియో 5:3. ఈ 5 + 3 టోటల్ 8 parts 60 kilometers ట్రావెల్ చేస్తాయి. అంతేనా? టోటల్ 8 parts. వాడింది మొదటి రైలు రెండవ రైలు కంటే ఎంత ఎక్కువ? 5 - 3 2 parts ఎక్కువ. సో 8/4 60/4 15 kilometers ఎక్కువ ట్రావెల్ చేసింది. ఒకటి 15 kilometers ఎక్కువ ట్రావెల్ చేసింది. అంతే. క్లియర్. ఎస్. డౌట్ ఉంది ఏమన్నా? ఓకే రైట్. ఒకవేళ మొదటి రైలు ఎంత, రెండవ రైలు ఎంత అంటే కనుక అప్పుడు ఏం చేయొచ్చు? 15 kilometers ఎక్కువ అన్నాడు కాబట్టి D1 + D2 60, D1 - D2 15 అవుతుంది. 60 + 15/2 ఒకటి, 60 - 15/2 ఒకటి, 37.5 ఒకటి, 22.5 ఒకటి. B నుండి అయితే 22.5, A నుండి అయితే 37.5. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. క్వశ్చన్ చదవండి బాగా. 2 trains start at same station from A and B respectively towards station B and A respectively. After meeting, both trains take 9 hours and 4 hours respectively to reach its destination. If speed of first train is 60 kmph, then find speed of second train. రెండు రైళ్లు A మరియు B స్టేషన్ల నుండి B మరియు A స్టేషన్ల వరకు ఒకే సమయమున బయలుదేరను. రెండూ కలిసిన తర్వాత మొదటి రైలు 9 గంటలకు, రెండవది 4 గంటలకు గమ్యాన్ని చేరుకొనెను. మొదటి రైలు వేగం 60 kmph అయినా రెండవ రైలు వేగం ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ బాగా క్రాక్. రెండు రైళ్ళు A B దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నాయి. రైట్. A B దగ్గర నుండి స్టార్ట్ అయినాయి. రైట్. A B దగ్గరికి పోతుంది, B అనేది A దగ్గరికి వస్తూ ఉంది. అవి రెండు ఎక్కడో ఒక చోట మీట్ అయినాయి. టువార్డ్ స్టేషన్ B. ఆఫ్టర్ మీటింగ్ కలుసుకున్న తర్వాత బోత్ ట్రైన్స్ టేక్ 9 hours and 4 hours టు రీచ్. ఇది ఫస్ట్ ట్రైన్. కలుసుకున్న తర్వాత ఎంత టైం పట్టింది మనకి? డెస్టినేషన్ రీచ్ కావడానికి 9 hours. దీనికి మాత్రం డెస్టినేషన్ రీచ్ కావడానికి 4 hours టైం పట్టింది. అయితే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఇది 60 kmph. మొదటి రైలు యొక్క స్పీడ్ 60 kmph అయితే రెండవ రైలు వేగం ఎంత? రైట్. ఇక్కడ ఏది క్లారిటీగా లేదు మనకు. రైట్. డిస్టెన్స్ ఎంత అనేది లేదు, టైం ఆఫ్టర్ అంటున్నాడు కాబట్టి. సో ఈ కేసు మనం XY అనుకొని XY అని చేసి రెండింటిని డివైడెడ్ బై చేయడం కంటే ఈజీగా టైమ్ అండ్ వర్క్లో AB కంటే A ఇంత ఎక్కువ అయితే, AB కంటే B ఇంత ఎక్కువ అయితే రూట్ AB ఎట్లా యూజ్ చేస్తాం? ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫార్ములా ఒకటి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. S1/S2 =
స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1 ఈ ఫార్ములాని యూజ్ చేయండి. ఈ టైప్ ఎప్పుడు ఆఫ్టర్ మీటింగ్ డెస్టినేషన్ రీచ్ కావడానికి ఇంత టైం ఫస్ట్ ట్రైన్కి పడుతుంది, సెకండ్ ట్రైన్కి ఇంత టైం పడుతుంది అండి. క్లియర్? క్వశ్చన్ ఏంటంటే S1 ఎంత 60 ఇచ్చేసినాడు, బై S2 తెలియదు, రైట్. రూట్ ఆఫ్ T2 ఎంత, T2 సెకండ్ ట్రైన్కి పట్టిన టైం ఎంత 4 hours, 4/9 నథింగ్ బట్ 60/S2 ఈక్వల్ టు 2/3, 2 1s 2 30s, S2 ఈక్వల్ టు 30 into 3 90 kmph. ఈ ఒక్క కేసు మాత్రం ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే ఈ టైప్ క్వశ్చన్ ఆఫ్టర్ మీటింగ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు డెస్టినేషన్, ఇంకా టోటల్ టైం తెలియదు, రైట్. డిస్టెన్స్ అనేది ఇది ఎంత ట్రావెల్ చేసింది, రెండు ఈక్వల్ కాదు ఇక్కడ ట్రావెల్ చేసింది. ఇది ఎక్కువ చేసి ఉండొచ్చు, ఇది తక్కువ చేసి ఉండొచ్చు, లేదా ఇది ఎక్కువ చేసి తక్కువ చేసి ఉండొచ్చు. అందుకు మనకు క్లారిటీ లేదు. రెండు ఈక్వల్ డిస్టెన్స్ అనేప్పుడు మళ్ళీ మనం ఈజీగా చేయొచ్చు. ఎస్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఆన్సర్ చెప్పండి. సేమ్ క్వశ్చన్. రైట్. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఢిల్లీ స్టేషన్ ఫర్ లక్నో station by 60 kmph. At the same time, another train left Lucknow for Delhi by 90 kmph. Both trains meet at each other Aligarh station. After meeting, first train take 4 hours to reach Lucknow. How much time second train take to reach Delhi after meeting first train? ఒక రైలు ఢిల్లీ నుండి లక్నోకు 60 kmph, ఢిల్లీ నుండి లక్నోకు 60 kmph వేగంతో బయలుదేరను. అదే సమయానికి మరొక రైలు లక్నో నుండి ఢిల్లీకి 90 kmph వేగంతో బయలుదేరిందంట. అయితే రెండు రైళ్లు అలీగర్ వద్ద కలుసుకుని సమ్ పాయింట్ దగ్గర కలుసుకుంటున్నాయి. కలుసుకున్న తర్వాత మొదటి రైలు లక్నోకు రీచ్ కావడానికి జస్ట్ 4 hours టైం పట్టింది. అయితే రెండవ రైలు అలీగర్ నుండి ఢిల్లీకి ఎంత టైంలో రీచ్ అవుతుంది అనేదే క్వశ్చన్. ఎస్, S1/S2 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1. S1 S2 ఎంత అంటే 60/90 ఈక్వల్స్ టు T2/4, రైట్. సో ఇక్కడ 2s 3 32s 33s, స్క్వేర్ రూట్ యువతలకు వస్తే స్క్వేర్ అవుతుంది, 2 square 4/9 ఈక్వల్స్ టు T2/4. నథింగ్ బట్ T2 ఈక్వల్స్ టు ఎంత 16/9 అవర్స్, 17/9 hours. మినిట్స్ లేక మారుస్తే 7/9 into 20, 7/9 into 60, 3 3s 3 20s, 27s, 140/3 minutes. నథింగ్ బట్ 3 4s 3 6, 1 hour 46 2/3, రైట్. 46 2/3 minutes. మళ్ళీ మారుస్తే 1 hour 46 minutes 2/3 means 40 seconds. ఎగ్జాక్ట్ ఆన్సర్, రైట్. ఇక్కడికి ఆపింటే నో ప్రాబ్లం, ఇక్కడికి ఆపితే కంటిన్యూటీ చేయాల్సి వస్తుంది, రైట్. ఓకే, ఇవి మన కేసెస్. ఈ ఒక్క కేసు మాత్రం ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రైట్. ఒకటి టైమ్ అండ్ వర్క్ లా ఫార్ములా, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఈ ఫార్ములా, రైట్. మిగతా కేసెస్ ఎక్కడ మ్యాక్సిమం మనకు, రైట్. ఫర్దర్గా కూడా SICIలలో కూడా ఏం అవసరం ఉండదు, ఓన్లీ ఈ కేసెస్ ఒకటి, బట్ మిగతావన్నీ అనలైజ్ చేయొచ్చు. ఇవి కూడా చేయొచ్చు, కాకపోతే ఏమవుతుందంటే ఇది లెంతీ, రైట్. నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎక్కువ వస్తాయి, అందుకనే ఫార్ములా చెప్పడం. ఈక్వేషన్స్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఏ బస్ స్టార్ట్స్ అట్ an interval of 30 minutes from a bus stand. A person who is running towards bus stand, right, cross bus at an interval of 25 minutes. అయితే if speed of bus is 80 km/h, find the speed of person. సింపుల్ గా అడుగుతాను. ఒక బస్ స్టాండ్ నుండి ఒక బస్సు 30 నిమిషాల ముందు బయలుదేరాను. బస్ స్టాండ్ వైపు పరిగెత్తుకున్న వస్తున్న వ్యక్తిని 25 నిమిషాలలో దాటుకోయాను. అయితే బస్సు వేగం 80 అయితే ఆ వ్యక్తి వేగం ఎంత? సింపుల్గా ఉంది. బస్ స్టాండ్ నుండి బస్సు బయలుదేరింది ఎంత వేగంతో? లాస్ట్లో చూడండి, బస్సు వేగం ఎంత అన్నాడు? 80 kmph బయలుదేరింది, రైట్. మనిషి బస్ స్టాండ్ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, అంతేనా అర్థం? బస్ స్టాండ్ వైపుకు వస్తున్న వ్యక్తి, రైట్. బస్సుని 25 నిమిషాల్లో దాటుకున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? బస్సును ఎంతసేపట్లో దాటుకున్నాడు? 25 నిమిషాలు. టైం ఇంటర్వెల్ ఎంత ఇచ్చినాడు? టోటల్ టైం ఇంటర్వెల్ ఎంత ఇచ్చినాడు? 30 minutes. వీడు
ఇక్కడ నుండి రైట్ సమ్ పరిగెత్తి 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 ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం పట్టినట్టు 25 నిమిషాలు, అంతేనా? 25. బస్సు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతసేపట్లో ట్రావెల్ చేస్తుంది చెప్పండి? టోటల్ టైం పీరియడ్ ఎంత ఇచ్చినాడు? వాడే 30 నిమిషాలు అన్నాడు. రైట్, 25 నిమిషాలలో మనిషి ప్రయాణించిన దాన్ని బస్సు రిమైనింగ్ ఎన్ని నిమిషాలు ఉంది? 5 minutesలో కవర్ చేయగలడు. బస్ స్టాండ్ నుండి ఇక్కడికి 25 minutes వచ్చింది, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతసేపు అవుతుంది? జస్ట్ 5 minutes. సో ఇక్కడ టైం ఇచ్చినాడు. బస్సు 5 నిమిషాల్లో ప్రయాణం చేసేది, మనిషి ఎంతసేపు ప్రయాణిస్తాడు? 25 minutes. రైట్, డిస్టెన్స్ సేమో ఇక్కడ. ఈ డిస్టెన్సే నేను తీసుకున్నా, ఈ డిస్టెన్స్ను మర్చిపోయినా, ఓన్లీ ఈ డిస్టెన్స్. రైట్, క్లియర్గా చూడండి. టోటల్ టైం పీరియడ్ 30 minutes. 30 minutes టైం పీరియడ్లో బస్సు స్టార్ట్ అయింది, మనిషి స్టార్ట్ అయినాడు. మనిషి 25 నిమిషాల్లో బస్సును క్రాస్ అయినాడు అన్నాడు. సో పరిగెత్తుకుంటా వచ్చి 25 నిమిషాల్లో బస్సు ఇక్కడికి, బస్సు ఎంతసేపట్లో వచ్చింది? 25 నిమిషాలు. కానీ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతసేపట్లో పోతుందంటే 5 minutes. 30 minutes ఇంటర్వెల్ అని వాడే ఇచ్చినాడు కాబట్టి. సో 5 నిమిషాల్లో బస్సు ప్రయాణించిన దూరం, 25 నిమిషాల్లో మనిషి ప్రయాణించిన దూరం రెండు సేమ్. డిస్టెన్సెస్ సేమ్ అంటే టైమ్ అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 5 ones 5 5s. బస్సు వేగం ఇచ్చినాడు ఎంత? 80 అని. అంటే ఈ 5కు 80 అయితే మనిషి వేగం 1కి ఎంత? 5 into 16, 1 into 16, 16 kmph. ఆ వ్యక్తి యొక్క వేగం 16 kmph. ఇక్కడ నేను కన్సిడర్ చేసుకుంటున్నా బస్సు ఎంతసేపు ట్రావెల్ చేసింది, మనిషి ఎంతసేపు ట్రావెల్ చేసినాడు అనేది రెండు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాట్నా at 5 PM with a speed of 70 kmph. After 3 hours, another train starts from Patna with a speed of 80 kmph. If both trains meet each other at 80 kilometers before Mumbai, find the distance between Patna and Mumbai. ఒక రైలు పాట్నా నుండి 70 kmph వేగంతో సాయంత్రం 5 గంటలకి బయలుదేరాను. మరొక రైలు 3 గంటల తర్వాత పాట్నా నుండి 80 kmph వేగంతో బయలుదేరాను. అయితే ఆ రెండు రైళ్లు ముంబైకి చేరే 80 కిలోమీటర్ల ముందే కలుసుకున్న పాట్నాకి ముంబైకి మధ్య దూరం ఎంత? రైట్, సో చూద్దాం. ఫస్ట్ కేసు ఏమన్నాడు? ఒక రైలు పాట్నా దగ్గర ఎన్నికి బయలుదేరింది అన్నాడు? 5 PM బయలుదేరింది. రైట్, ముంబై కోసం రీచ్ అవుతా ఉంది. ఫస్ట్ పోయింది, ఎంతసేపు ట్రావెల్ చేసింది అన్నాడు? 70 kmph. రైట్, ఎన్ని గంటలు పోయింది? ఆఫ్టర్ 3 hours, 3 గంటలు రీచ్ అయింది. సో అంటే ఎంత దూరంలో ఉంటా? 70 into 3, 210 kilometers ఆ రైలు ఉంది ఇప్పుడు ఆఫ్టర్ 3 hours. రైట్, అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాట్నా. రైట్, ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో 210 kilometers వచ్చిందో అప్పుడు ఏమైంది? ఇక్కడ ఇంకొక రైలు స్టార్ట్ అయింది. అది ఎంత స్పీడ్తో వెళ్తా ఉంది? 80 kmph స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయింది, అది మూమెంట్లో ఉంది. బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సేమ్ డైరెక్షన్లో మైనస్. సో ఇది 80, ఇది 70. డిఫరెన్స్ ఎంత? 10. ఆల్రెడీ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే ఈ 210 kilometers కవర్ అవ్వడానికి టైం ఎంత? రైట్, టైం టేకెన్ టు కవర్ 210 kilometers. 210 kilometers డిస్టెన్స్ను పోవడానికి ఎంత టైం పడుతుంది? 210 by ఇది 80 - 70. సో 21 hours. సెకండ్ ట్రైన్ అయితే ఎంతసేపు ట్రావెల్ చేసింది? 21 hours. ఫస్ట్ ట్రైన్ అయితే 21, ఆల్రెడీ ఎక్స్ట్రా ఎన్ని అవర్స్? 3 hours. టోటల్ 24 hours ట్రావెల్ చేసింది. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ముంబై అండ్ పాట్నా. డిస్టెన్స్ బిట్వీన్ ముంబై అండ్ పాట్నా డైరెక్ట్ చేసిండొచ్చు మనం. 24 into 70 ఆర్ 21 into 70 ఆర్ 21 into 80 ఏది చేసినా సేమ్ ఆన్సర్. కానీ ఇక్కడ ఏమన్నాడు? బోత్ ఆర్ మీట్ అట్ 80 kilometers బిఫోర్ ముంబై. ఈ ముంబై కంటే ఒక 80 kilometers ముందే రీచ్ అయినాయి, రెండే మీట్ అయినాయి అన్నాయి. ముంబై కంటే ఒక 80 kilometers ముందే మీట్ అయినాయి. ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. సో డిస్టెన్స్ ఎంత అంటే 24 తీసుకుంటే అవర్స్, ఫస్ట్ కేసులో 3 + 21 టోటల్ 24 hours into 70. అదర్ వచ్చేసి 21 into ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడికి మీట్ అయినాయి. ఇంకా ఎంత దూరం ఉంది పాట్నాకు ముంబైకి?
ప్లస్ 80 అంటే 1680 ప్లస్ 80 టోటల్ 1760 కిలోమీటర్స్. క్లియర్ రైట్. మీట్ అయిన దగ్గర నుండి ఇంకా ఎక్స్ట్రా 80 ఉంది. మీట్ అయిందేమో 1680 దగ్గర ప్లస్ ఎక్స్ట్రా 80 ఉంది కాబట్టి టోటల్ 1760 కిలోమీటర్స్ ముంబైకి పాట్నాకు మంది. ఈ టైప్ ఇంపార్టెంట్ రైట్. సో నెంబర్ ఆఫ్ ప్రీవియస్గా ఉన్నాయి. ఆఫ్టర్ సమ్ టైం మీట్ అయిన రైట్ స్టార్ట్ అయిన తర్వాత ఒకటి స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత స్పీడెస్ట్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఆ కేసుని తీసుకొని చేస్తాం. ఇక్కడ క్లియరా? ఎందుకు 21 అవర్స్ అంటే సేమ్ డైరెక్షన్లో కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్పీడ్ ఆఫ్ టూ ట్రైన్స్ ఆర్ 80 and 105 kilometers, 80 kmph, 105 kmph respectively. Both trains start at same time in same direction for certain destination. After how much time? Distance between both trains is 175 kilometers. రైట్. రెండు రైళ్ల యొక్క వేగాలు వరుసగా ఇచ్చినాడు 80, 105. రెండు రైళ్లు ఒకే చోట ఒకే సమయానికి ఒకే గమ్యాన్ని చేరుకున్నట్టుకు బయలుదేరను. ఎస్, ఒకే చోట ఒకే గమ్యాన్ని అంటే సేమ్ డైరెక్షన్. ఆడే వాడు డివర్స్ ఇచ్చినాడు. సో డిస్టెన్స్ ఎంత అన్నాడు? 175. సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది? 105 minus 80 నథింగ్ బట్ 25 kmph. సో రిక్వైర్డ్ టైం ఎంత అంటే 175 by 25 7 hours. ఓవరాల్గా చేయాల్సిన క్వశ్చన్స్. ఎస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. A train crosses two cyclists moving same direction in 12 seconds and 15 seconds respectively. Speed of cyclists are 18 kmph and 21 kmph respectively. Find the length of train. ఒక రైలు అదే దిశలో వెళ్తున్న ఇద్దరు సైక్లిస్టులను 12 సెకండ్లు మరియు 15 సెకండ్లలో దాటును. సైక్లిస్టుల వేగం వరుసగా 18 kmph, 21 kmph అయిన రైలు పొడవు ఎంత? రైలు పొడవు అడిగింది. డిస్టెన్స్ రైట్. లెంత్ ఆఫ్ ట్రైన్ అంత ఈజీనా? రైట్, ఒకసారి చూద్దాం. ఏ ట్రైన్ క్రాసెస్ టూ సైక్లిస్ట్స్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇద్దరు వెళ్తున్నారు సైకిల్ మీద. రైట్. రైలు ఏ దిశలో వెళ్తా ఉందో సైకిల్ మీద ఇద్దరు వెళ్తున్నారు, C1 C2. వాళ్ళ ఇద్దరిని క్రాస్ అయింది అన్నాడు. వాళ్ళిద్దరిని క్రాస్ అయింది, అదే డైరెక్షన్లో వెళ్తా. రైట్. డిస్టెన్స్ సేమా? ఒక సైకిల్ని దాటాలంటే సైక్లిస్ట్ని దాటాలంటే సైక్లిస్ట్ మనిషి కాబట్టి ఏం చేసుకుంటాం మనం? పాయింటే. రెండు కేసులలో డిస్టెన్స్ సేమ్. సో వాడు ఇచ్చిన టైం ఎంత? ఫస్ట్ కేసుకు 12 సెకండ్, సెకండ్ కేసుకి ఏమో 15 సెకండ్స్. రైట్, క్లియర్ ఇక్కడ వరకు. సో స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 15:12. ఈ స్పీడ్ ఏంది? లెంత్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైనా లేదా సైక్లిస్టా? బాగా చూడండి. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ ఫస్ట్ సైక్లిస్ట్. రైట్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ సెకండ్ సైక్లిస్ట్ స్పీడ్. రైట్, క్లియర్ అయిందా? రైట్, అది వాడు ఇచ్చిన కేసు. రైట్, బోత్ డైరెక్షన్లో వెళ్తున్నారు. అయితే స్పీడ్ ఆఫ్ సైక్లిస్టులు రెండు ఇచ్చినాడు, ఒకటి 18, ఒకటి 21. అంటే ఇక్కడ S1 ST - 18, ఇక్కడేమో ST - 21 అని. రైట్, అది వాడు ఇచ్చిన కేసు. అయితే సైక్లిస్టుల వేగమైనా రైలు పొడవు ఎంత? రైలు పొడవు ఎంత ఫైండ్ అవుట్ చేయడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా? ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఏదన్నా ఉందా? నెక్స్ట్ చెప్పండి. అయితే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత? 2. అవును, ST - 18, ST - 21. రైట్, విని ట్రై చేయండి, కొంచెం ఛాన్స్ ఉంది. టైం రైట్. C ఇంటూ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి రైట్ ఈక్వల్ చేస్తాం. రైట్, కరెక్ట్. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఈక్వల్ చేస్తాం. డిస్టెన్స్ ఎంత ఇక్కడ? స్పీడ్ ఇంటూ టైం ఎంత? 12. రైట్, కరెక్ట్. సో 12 ఇంటూ ST - 18 kmph ఈక్వల్స్ టు 15 ఇంటూ ST - 20. 15 into ST - 21 kmph. Yes, clear? Yes. 3 4s, 3 5s. 4 into ST - 17 4s, 18 4s, 72. 5 into ST - 25, 105. So
5ST minus 105. So ST equals to 105 minus 72, 33 kmph. స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చింది, రైట్? స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చింది. ఏదో ఒక కేసు తీసుకోండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్ టు ఈ స్పీడ్ ఇంటూ టైం చేసిన లెంత్ ఆఫ్ ట్రైన్ వస్తుంది, ఈ స్పీడ్ ఇంటూ టైం చేసినా కూడా లెంత్ ఆఫ్ ట్రైన్. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత? 33 minus 18 kmph ఉంది, ఇంటూ మీటర్ పర్ సెకండ్ లెక్క మార్చాలంటే 5/18. ఎంత టైం పట్టింది ఇక్కడ? ఈ కేసులో టైం ఎంత పట్టింది? 12 seconds. రైట్, ఓకే. 15 into 5/18 into 12. 6 2s, 6 3s, 3 1s, 3 5s. 5 into 5 into 2, 50 meters. రైట్, క్లియరా? సో ఇది కేసు మనకు డిస్టెన్సెస్ ఈక్వల్, రైట్? నేను చెప్పిన కేసు కరెక్ట్. ఈ కేసులో లెంత్ ఆఫ్ ట్రైన్స్ సేమ్, దాని గురించి మాట్లాడుతుంది. లెంత్ ఆఫ్ ట్రైన్స్ రెండు కేసెస్లో డిస్టెన్స్ సేమ్ కాబట్టి స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం. ఆ ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. వన్స్ వచ్చింది. ఒకవేళ ఈ కేసు తీసుకుంటే ఏమవుతుంది? 33 minus 21, 12 into 5/18 ఇంటూ ఎంత అవుతుంది? 15. ఈ స్పీడ్ తీసుకుంటే ఈ టైం, ఈ స్పీడ్ తీసుకునేప్పుడు ఈ టైం తీసుకుంటాం, రైట్? అది కేసు, రైట్? రేర్ కేసెస్ ఈ టైప్లో క్వశ్చన్స్ వస్తుంటాయి, ఈజీగా సాల్వ్ చేయడం. సో మనం చేయాల్సింది ఏంటంటే డిస్టెన్సెస్ ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్? ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ A to B విచ్ ఈజ్ 1200 kilometers బై ది స్పీడ్ ఆఫ్ 60 kmph. దెర్ ఈజ్ స్టాపేజ్ ఆఫ్ 5 minutes ఫర్ ఎవరీ 100 kilometers ఆఫ్ డిస్టెన్స్. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ విత్ స్టాపేజ్. ఒక రైలు 1200 kilometers దూరం ఉన్న A మరియు Bకి 60 kmph వేగంతో వెళ్ళును. అయితే ప్రతి 100 kilometerలకి 5 చొప్పున ఆగుతూ వెళ్ళిన ఆ రైలు మొత్తం సగటు వేగం ఎంత? రైట్, సగటు వేగం, రైట్? డిస్టెన్స్, స్పీడ్ కాదు, రైట్? రైట్, జనరల్ కోసం ఎంత ఉంది? టోటల్ డిస్టెన్స్ 1200 kilometers ఉంది. స్పీడ్ ఎంత అన్నాడు? 60 kmph. టైం ఎంత? జనరల్గా టైం ఎంత? 1200/60. సో యాక్చువల్గా ఏమవుతుంది? 20, రైట్? యాక్చువల్గా అయితే 20 hours. కానీ టైం విత్ స్టాపేజెస్ ఎంత? రైట్, టైం విత్ స్టాపేజెస్, ఆగుతూ వెళ్ళిన, రైట్? ఆగుతూ వెళ్ళిన మొత్తం కాలం, ఆగుతూ వెళ్ళిన మొత్తం కాలం ఎంత? ప్రతి 100 kilometersకు 1 టైం అంటే 100 kilometers దగ్గర ఒక స్టాపు, 200 kilometers దగ్గర సెకండ్ స్టాప్, 300 kilometers దగ్గర థర్డ్ స్టాప్. అట్లా మొత్తం ఎన్ని స్టాపేజెస్ ఉంటాయి? 1200కు 11 stops, రైట్? ఎందుకంటే లాస్ట్ కిలోమీటర్ 100 డెస్టినేషన్కి రీచ్ అయిపోతుంది, అది కౌంట్ చేయం. డెస్టినేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత స్టాపేజ్ ఉంటుంది మనకు. 100కి ఎంత ఉంది? ఫస్ట్ 100 kilometersకు స్టాప్ లేదు, 0 స్టాప్. 200 kilometersకి స్టాప్స్ ఎన్ని ఉన్నాయి? 1. 300కి అయితే 2, 400కి అయితే 3, 1200కి అయితే 11 స్టాప్స్ ఉన్నాయి, రైట్? ఒక్కొక్క దానికి 5 కాబట్టి టోటల్ టైం ఏంటంటే 20 hours ప్లస్ 11 into 5 minutes, నథింగ్ బట్ 20 hours 55 minutes. రైట్, టైం అడిగింటే ఇంతే ఆన్సర్, కానీ అక్కడ అడిగింది విత్ స్టాపేజెస్ టు స్పీడ్ ఎంత అన్నాడు, రైట్? ఇప్పుడు యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ ఏమన్నా మారిందే? సో 1200 బై స్పీడ్, డిస్టెన్స్ బై టైం ఎంత అంటే 20 hours 55, నథింగ్ బట్ 20 55/60, 5 11s 5 12s, 1200/240, 251/12, 251/12, 12 into 12, 144,000/251 kmph. kmph, రైట్? దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క మార్చుకుంటే అరౌండ్ 25 5s 50 సంథింగ్ వస్తుంది, రైట్? క్లియర్? సో ఇది మనకు క్వశ్చన్, రైట్? యాక్చువల్గా టైమే అడిగేది, రైట్? ఇక్కడ నేను స్పీడ్ అడిగితే అని ఎందుకు వేస్తానంటే 1200 చేస్తాను, రైట్? ఓకే, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, రైట్? ఏ ట్రైన్ లీవ్స్ వన్ స్టేషన్ అట్ 6:45 PM అండ్ రీచెస్ అనదర్ స్టేషన్ 150 kilometers అవే అట్ 10:30 PM. రైట్? 6:45కు ఒక స్టేషన్ దగ్గర నుండి బయలుదేరి 10:30కు రీచ్ అయింది అన్నాడు. వాటి మధ్య దూరం ఎంత ఉందన్నాడు? 150 kilometers. స్పీడ్, రైట్? స్పీడ్ ఆఫ్ ట్రైన్ డైరెక్ట్ అడిగినాడు. సో డిస్టెన్స్ ఇచ్చినాడు, టైం ఎంత పట్టింది?
6:45 నుండి 10:30 వరకు 3 అవర్స్. 3 అవర్స్ అంటే 9:45 ఎక్స్ట్రా 45 మినిట్స్. 3 hours 45 minutes nothing but 3/4 hours. Nothing but 15/4 hours. Time ఉంది, speed distance ఉంది. So speed nothing but 150/15/4. 15 ones 15 tens 40 kmph, right? మనకు కావాల్సిన స్పీడ్ అంతా 40 km, రైట్? జనరల్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ టైం ఇచ్చినాడు, ఆ టైంను మనం క్యాల్కులేట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఓకే, ఇవి మనకు స్పీడ్ అండ్ టైంలో ఉండే క్వశ్చన్స్. రైట్, మెయిన్ ఈ చాప్టర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు రైట్ కేసెస్ గుర్తుపెట్టుకోండి. స్పీడ్ అండ్ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ యూజ్ చేస్తూ వచ్చినాం. అక్కడ మనం ఎంతవరకు ఎక్కడ అప్లికేషన్ చేయాలనేది ఒకటి. రైట్, కొన్ని క్వశ్చన్స్ చెప్పినాం. రైట్, 2 రైళ్లు స్టార్ట్ అయ్యి ఒకటి ఇక్కడ ముంబైకి పాట్నాకు మధ్య దూరం అంటే 80 kilometers బిఫోర్ మీట్ అయినాయి. అటువంటి క్వశ్చన్స్ కొంచెం కాన్షియస్ ఉంది. డైరెక్ట్ 2 మీట్ అయింది 21 hours. యాక్చువల్గా మీట్ అయిన పాయింట్ అడగలేవాడు. మీట్ అయిన పాయింట్ డిస్టెన్స్ అంటే అప్పుడు అక్కడ ఏదైతే ఉంటుందో అదే తీసుకున్నాడు. 1680 kilometers వచ్చింది. కానీ వాడు రెండింటికి డిస్టెన్స్ అన్నప్పుడు ఎక్స్ట్రా సమ్ డిస్టెన్స్ బట్టి దాన్ని కూడా యాడ్ చేయాలి. సో కొన్ని మెయిన్ పాయింట్స్ ఒకటి కాన్షియస్లో ఉండి చేయండి. ఇది టైమ్ అండ్ రైట్ డిస్టెన్స్లో సరే స్పీడ్ ఆఫ్ ట్రైన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్లో ఉండే క్వశ్చన్స్. రైట్, మిగతాటివి నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం. రైట్, రిమైనింగ్ చాప్టర్ నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ. థ్యాంక్ యూ.